ఓకే గైస్, సో వెల్కమ్ టు ఫారెస్ట్ తెలుగు. సో ఈరోజు మనం టెలిగ్రామ్ లైవ్ స్ట్రీమ్ చేద్దాం. సో ఇప్పటి వరకు యూట్యూబ్ చేసాం కదా, అప్పుడు టెలిగ్రామ్ లైవ్ స్ట్రీమ్. సో ఇందులో మీకు మైక్ యాక్సెస్ ఉంటుంది. సో మీకు మైక్ ఆన్ చేసుకొని మీకున్న డౌట్స్ మొత్తం అడగొచ్చు. దానికంటే ముందు స్క్రీన్ షేర్ చేస్తున్నాను. సో ఇక్కడ మీకు డైలీ అనాలిసిస్ చేసిన తర్వాత మీకున్న డౌట్స్ మొత్తం అడగొచ్చు. స్క్రీన్ షేర్ పర్ఫెక్ట్. స్క్రీన్ షేర్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఏమన్నా ఇష్యూస్ ఉంటే మాత్రం చెప్పండి. అండ్ ఈ రోజు మీకు చాలా ఇంపార్టెంట్ రోల్స్ గురించి చెప్పాలి. మై ఫండ్ ఎఫెక్ట్స్ లో మీలో చాలా మంది డైలీ డ్రాడౌన్ సరిగ్గా క్యాలిక్యులేట్ చేయట్లేదు. సో డైలీ డ్రాడౌన్ దగ్గర నాకు ఇష్యూస్ ఉన్నాయి. సో నాకు అకౌంట్ పాజిటివ్ లో ఉంటుండగానే నా అకౌంట్ బ్రీచ్ అయింది. సో ఇలాంటి కంప్లైంట్స్ నాకు చాలా వస్తున్నాయి. సో అందు గురించి చెప్తున్నాను. ఈ వీడియో ఈ స్ట్రీమ్ కంప్లీట్ గా చూడండి. సో మీకు డైలీ డ్రాడౌన్ మీద క్లారిటీ వస్తుంది. మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ తీసుకుని మరి చెప్తాను. ఓకే, సో అనాలిసిస్ విషయానికి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూస్ చూద్దాం. ఈ రోజు మార్నింగ్ చైనీస్ నెంబర్స్ వచ్చాయి, చాలా వరస్ట్ నెంబర్స్. సో చైనా అంటే మాత్రం ఇంకా ఈ ఎకనామిక్ డేటా పరంగా చూస్తే చాలా చాలా వరస్ట్ నెంబర్స్ పోస్ట్ చేస్తుంది. సో రీటైల్ సేల్స్ లాస్ట్ ప్రీవియస్ తో కంపేర్ చేస్తే డ్రాప్ అయ్యాయి. ఇంకా పెరుగుతాయని ఎక్స్పెక్ట్ చేశారు, కానీ చాలా హ్యూజ్ డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కూడా ఓకే న్యూట్రల్ గా ఉంది. ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, బట్ రీటైల్ సేల్స్ డ్రాప్ అవుతుంది. ప్లస్ చైనా గవర్నమెంట్ స్టిమ్యులస్ ప్యాకేజ్ చాలా చాలా ఎక్కువగా ఇస్తుంది. సో చైనా మార్కెట్ ని ఆర్టిఫిషియల్ గా పంప్ చేస్తున్నారు. బట్ చైనీస్ గవర్నమెంట్ ఎంత ఇచ్చినా సరే అక్కడ జనరల్ పబ్లిక్ అసలు స్పెండ్ చేద్దామన్న ఉద్దేశమే లేదు వాళ్ళకి. సో నెంబర్స్ అంటే మనం చాలా వరస్ట్ గా వస్తున్నాయి. సో చూడాలి ఇంకా చైనాకి ఎంత ఉందో కష్టకాలం. సో మనకి రీటైల్ సేల్స్ పెరుగుతూ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ పెరిగితే అప్పుడు వాళ్ళు ఇచ్చిన స్టిమ్యులస్ ప్యాకేజ్ కి సమ్ వాల్యూ ఉంటుంది. సో అలా కాకుండా వాళ్ళు ఎంత మనీ పంప్ చేసినా సో రీటైల్ పార్టిసిపేషన్ లేకపోతే మాత్రం మార్కెట్స్ ఫర్దర్ గా ఇంకా ఫాలో అవుతాయి. అండ్ డాలర్ తో కంపేర్ చేస్తే చైనా కరెన్సీ చాలా చాలా వరస్ట్ స్టేజ్ లో ఉంది. వాళ్ళు ఇంకా వీక్ చేస్తానంటున్నారు. ఎందుకంటే ఎప్పుడన్నా ఆ కంట్రీ యొక్క కరెన్సీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఎన్ఆర్ మీరు డాలర్ తో కంపేర్ చేస్తే వర్స్ట్ స్టేజ్ లో ఉంటది. సో ఇక్కడ కరెన్సీస్ ని ఎందుకు ఆ ఓన్ కంట్రీస్ వీక్ చేస్తాయి అంటే ఎప్పుడంటే కరెన్సీ వీక్ అవుతుందో మనకి ఎక్స్పోర్ట్స్ అనేవి చాలా చీప్ అయిపోతాయి. సో మన ఎక్స్పోర్ట్స్ చాలా ఈజీగా అదర్ కంట్రీస్ కి చేయొచ్చు. సో కరెన్సీ ఎప్పుడంటే స్ట్రాంగ్ గా ఉంటుందో సో అప్పుడు మనకి ఎక్స్పోర్ట్స్ చేయలేం. సో చైనా అనేది మీ అందరికీ తెలిసిందే, ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంట్రీ, ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తుంది. అండ్ ఇంపోర్ట్స్ కూడా చేసుకుంటుంది అనుకోండి, క్రూడ్ ఆయిల్ కట్ అని. బట్ మోస్ట్లీ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంట్రీ కాబట్టి వాళ్ళు కావాలనే కరెన్సీని వీక్ చేస్తున్నారు. అండ్ వాళ్ళు ఇంకా వీక్ చేస్తారని చెప్తున్నారు. సో చూడాలి కరెన్సీ ఇంకెంత వరకు వీక్ చేస్తారు. అండ్ మరీ దారుణంగా కానీ ఏ కంట్రీ అన్నా కరెన్సీ కావాలని వీక్ చేస్తే అప్పుడు యుఎస్ గవర్నమెంట్ ఊరుకోదు. సో గవర్నమెంట్ ఏం చేస్తుంది? సో 2025 అంటే మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతుంది. సో ట్రేడ్ వార్స్ అండ్ ఈ కరెన్సీ మ్యానిపులేషన్స్ సో ఇంకా చాలా ఉండబోతున్నాయి. సో చూద్దాం. ఇంకా ఈరోజు 145 కి మనకి యూరో నెంబర్స్ వచ్చాయి. యూరోపియన్ నెంబర్స్ కూడా అస్సలు బాగాలేదు. మీకు యూకే కానీ యూరోపియన్ నెంబర్స్ కానీ ఇవన్నీ చాలా వరస్ట్ గా వస్తున్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే మిక్స్డ్ డేటా అండ్ ప్రీవియస్ తో కంపేర్ చేసినా సరే చాలా డల్ నెంబర్స్ వస్తున్నాయి. మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు యూరోపియన్ మార్కెట్స్ మీద ఎక్కువ ట్రంప్ కానీ మనకి ఇంకా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ అవ్వలేదు. సో సైన్ ఇంకా చేయలేదు. వన్స్ ట్రంప్ వస్తే మాత్రం EU కంట్రీస్ మీద కూడా మనకి టారిఫ్స్ ఉంటాయని చాలా క్లియర్ గా చెప్పారు. సో వన్స్ ట్రంప్ వచ్చిన తర్వాత చైనా, యూరోప్, సో యూకే, సో ఈ కంట్రీస్ మీద కూడా టారిఫ్స్ మేము వేస్తామని చెప్తున్నారు. సో ఎంతవరకు వేస్తారు, సో అది ఈ కంట్రీస్ ఎకనామీ మీద అండ్ ఇన్ఫ్లేషన్ మీద ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుంది అన్నది మనకి కమింగ్ మంత్స్ లో తెలుస్తుంది. సో నెంబర్స్ అంటే మనం పెద్ద డిస్కస్ చేసుకోవడానికి ఏం లేదు. సో యూరోపియన్ మార్కెట్స్ అండ్ యూరో జోన్ కూడా సఫర్ అవుతుంది. సో గ్రోత్ అంటే పెద్దగా లేదు, జస్ట్ డీసెంట్ గ్రోత్ తో వెళ్తుంది అంతే. అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా కట్ చేయడం లాస్ట్ టైం కట్ చేశారు అనుకుంటా 25 బేసిస్ పాయింట్స్. పౌండ్ నెంబర్స్ వచ్చాయి. పౌండ్ నెంబర్స్ చూస్తే మాత్రం మిక్స్డ్ నెంబర్స్. సర్వీస్ పేమెంట్ బాగానే ఉంది, ప్రీవియస్ తో కంపేర్ చేస్తే చాలా బాగా వచ్చింది. మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ చూస్తే మాత్రం డ్రాప్ అయింది. అండ్ ఇక్కడ యూకేలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ పీక్ లో ఉంది. అన్ఎంప్లాయ్మెంట్ చాలా పీక్ స్టేజ్ లో ఉంది. అండ్ ఎటువంటి రేట్ కట్స్ లేవు. సో అప్కమింగ్ మంత్స్ లో కూడా రేట్ కట్స్ చేసే అవకాశం చాలా తక్కువ. ఇన్ఫ్లేషన్ కూడా ఇంకా కంట్రోల్లోకి రాలేదు. సో కాబట్టి మనకి పౌండ్ లో లాంగ్ టర్మ్ లో
సో లాంగ్ టర్మ్ లో మాత్రం నేను బుల్లిష్ గానే చూస్తున్నాను. సో జీబీపీ జేపీవైని ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువగా ఉంటే మనకి మనీ అనేది ఆ కంట్రీలో ఫ్లో అవుతుంది కాబట్టి, అంటే కరెన్సీలో ఫ్లో అవుతుంది కాబట్టి మనం జీజన్ లాంగ్ టర్మ్ వ్యూ బుల్లిష్ గా చూడొచ్చు. ఇంకా డాలర్ విషయానికి వస్తే మనకి 8:15 న్యూస్ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ అండ్ సర్వీస్ పిఎంఐ. నెంబర్స్ చూస్తే మాత్రం ఓకే డీసెంట్ నెంబర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, న్యూట్రల్. సర్వీస్ పిఎంఐ పెరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఫోర్కాస్ట్ చేస్తున్నారు. సో చూడాలి, 8:15 న్యూస్ ఉంది. సో ఈ న్యూస్ కొంచెం హై ఇంపాక్ట్ న్యూస్, మరీ అంత హై ఇంపాక్ట్ ఏం కాదు, జస్ట్ ఒక మీడియం రేంజ్ న్యూస్. సో కొంచెం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి 8:15 సో ఈ టైంలో ఆల్రెడీ స్ప్రెడ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి, స్పెషల్లీ ప్రాఫిట్ అకౌంట్స్ లో. సో ఈ టైంలో న్యూస్ వచ్చే టైంలో ట్రేడ్ చేయడం అంత మంచిది కాదు. సో ఈ టైంలో మీరు ఆల్రెడీ ట్రేడ్ లో ఉంటే మాత్రం స్టాప్ లాస్ బ్రేక్ అవుట్ తీసుకురావడం, లేదంటే రన్నింగ్ ట్రేడ్ ని ఎగ్జిట్ అయ్యి వెయిట్ చేయడం బెటర్. డేటా వచ్చిన తర్వాత నాయిస్ సెటిల్ అయిన తర్వాత అప్పుడు ఫ్రెష్ గా ఎంటర్ అవ్వచ్చు. ఓకే, సో ఈ రోజు విషయానికి వస్తే కంప్లీట్ అయిన ఒక్క నిమిషం అకౌంట్ అనాలిసిస్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఉన్న క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తాను. హెడ్లైన్స్ చూస్తే మానిటరీ పాలసీ ఇన్ ద యూరో ఏరియా. ఓకే, మనకి డిస్కస్ చేసుకోవడానికి హెడ్లైన్స్ కూడా పెద్దగా ఏమీ లేదు, సో ఎప్పుడు ఉండవే. సో యూకే ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీస్ ఫర్ నియర్లీ 4 years లో, జర్మనీ, ఫ్రాన్స్. ఓకే, సో ఇక్కడ చూస్తే హెడ్లైన్స్ ఏమీ లేదు. సో నంబర్స్ నేను చెప్పినట్టే వచ్చాయి, సో దానికి సంబంధించిన హెడ్లైన్స్, దాని గురించి మనం పెద్దగా డిస్కస్ చేయని అవసరం లేదు. సో టెక్నికల్ అనాలిసిస్ విషయానికి వస్తే గోల్డ్ వీక్లీ సూపర్ బులిష్. సో ఈ హైని అంటే ఈ విక్ మొత్తం ఫిల్ చేస్తుందా అంటే లెట్స్ సీ లోయర్ టైం ఫ్రేమ్ లో చూద్దాం. డైలీ టైం ఫ్రేమ్ లో మనకి ఇక్కడ అమేజింగ్ సపోర్ట్ ఫామ్ అయింది గోల్డ్, అండ్ ఓవరాల్ ట్రెండ్ చూసినా సరే డైలీ చాలా బులిష్ గా ఉంది. సో యాజ్ ఆఫ్ నౌ అంటే మాత్రం గోల్డ్ నేను బులిష్ గానే చూస్తున్నాను, బికాస్ మిడిల్ ఈస్ట్ లో టెన్షన్స్ ఉన్నాయి. అండ్ మనకి చూస్తే అంటే జస్ట్ మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ అంటే మాత్రం నేను డాలర్ బులిష్ గా చూస్తున్నాను గోల్డ్ తో కంపేర్ చేస్తే. బట్ అంటే షార్ట్ టర్మ్ ట్రెండ్ పరంగా చూస్తే మాత్రం నేను గోల్డ్ ని బులిష్ గానే చూస్తున్నాను, ఎందుకంటే మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ ఇంకా క్లియర్ అవ్వలేదు కదా. అండ్ 4 hours చూసినా సరే అమేజింగ్ సపోర్ట్. సో 4 hours లో మనకి మోస్ట్ రీసెంట్ సపోర్ట్ ఏరియా అండ్ క్లీన్ రేంజ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, క్లీన్ రేంజ్ ఉంటే మాత్రం మనకి అప్ సైడ్ వెళ్ళే పాసిబిలిటీ చాలా ఎక్కువని. సో ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేసిన తర్వాత 11:30 క్యాండిల్ మనకి ఇప్పటి వరకు చూస్తే మాత్రం 70 pips వెళ్ళింది. సో 4 hours బేస్ చేసుకుని ఇది ఏ ప్లస్ సెటప్. సో ఎవరైనా ఈ ట్రేడ్ తీసుకుని ఉంటే ఏ ప్లస్ సెటప్, అమేజింగ్ ప్రాఫిట్స్ ఉంటారు. 1 hour లోయర్ టైం ఫ్రేమ్స్ అంటే మాత్రం చాలా క్లమ్జీగా ఉన్నాయి. మెయిన్ రీజన్ ఏంటంటే లోయర్ టైం ఫ్రేమ్స్ ఇంత క్లమ్జీగా ఉండడానికి డిసెంబర్. సో డిసెంబర్ అనేది హాలిడే మంత్. సో ఒక్కసారి మీ మైక్ మ్యూట్ లో పెట్టుకోండి, ఎందుకంటే వీడియో రికార్డ్ అవుతుంది, సో ఇది యూట్యూబ్ లో కూడా అప్లోడ్ అవుతుంది. సో వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండకూడదంటే మీ మైక్ మ్యూట్ లో పెట్టుకోండి. వన్స్ నేను అనాలిసిస్ కంప్లీట్ అయిన తర్వాత మీ డౌట్స్ అడగండి నేను చెప్పినప్పుడు అప్పుడు అన్మ్యూట్ చేసుకుందరు కానీ. ఓకే, 1 hour చూస్తే ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, ఇది మోస్ట్ రీసెంట్ రెసిస్టెన్స్. కరెంట్ స్వింగ్ చూస్తే మాత్రం మనకి ఎప్పుడు ఓవరాల్ ట్రెండ్ ఎలా ఉందా అనేది అనవసరం, మనకు కావాల్సింది ఇంట్రాడే అండ్ స్కాల్పింగ్ ప్రాస్పెక్టివ్ చూస్తే మనకి కరెంట్ స్వింగ్ అంటే ఈ స్వింగ్ ఎలా ఉంది అదే మనకి ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి మోస్ట్ రీసెంట్ రెసిస్టెన్స్ ఉంది 1 hour లో 30 minutes మన ఎంట్రీ టైం ఫ్రేమ్. 30 minutes కూడా సేమ్, జస్ట్ స్మాల్ అడ్జస్ట్మెంట్. ఓకే, అండ్ రెసిస్టెన్స్ బాగానే ఉంది. సపోర్ట్ ఇక్కడ సపోర్ట్ కింద మనం తీసుకుంటే రేంజ్ ఎంత ఉంది? ఓకే, నాట్ బ్యాడ్, 50 pips ఉంది, పర్వాలేదు, మంచి రేంజ్ ఉంది. సో ఇది మనకి మోస్ట్ రీసెంట్ సపోర్ట్. ఈ రేంజ్ లో మనం ఎటువంటి ట్రేడ్ చెయ్యం, ఇది నో ట్రేడ్ రేంజ్. అండ్ ఇక్కడ బయింగ్ కి ఎక్కడ చూడాలి అంటే ఈ లెవెల్ మీద మనం బయింగ్ చూడొచ్చు. సో వన్స్ క్యాండిల్ కానీ ఈ లెవెల్ మీద క్లోజ్ అయితే మనకి పక్కన చాలా మంచి రేంజ్ ఉంది, సో 80 pips వరకు ఉంది. సో కాబట్టి బయింగ్ ఈ లెవెల్ మీద చూడొచ్చు. అండ్ సెల్లింగ్ విషయానికి వస్తే ఈ లెవెల్ కింద ఓకే 50 pip రేంజ్ ఉంది, పక్కన విక్స్ ఉన్నాయి కానీ క్యాండిల్ క్లోజ్ అయితే ఈ విక్స్ కి మనం అంతగా కన్సిడర్ చేయడం అవసరం లేదు. సో ఈ లెవెల్ కింద మనం సెల్లింగ్ చూడవచ్చు. యాజ్ ఆఫ్ అంటే మాత్రం నో ట్రేడ్ రేంజ్ లో ఉంది. అండ్ క్యాండిల్ కూడా క్లియర్ గా క్లోజ్ అవ్వలేదు. సో ఇక్కడ ఎవరు బ్రేక్అవుట్ ఎంట్రీస్ కట్ట తీసుకోకండి. సో వెయిట్ చేయండి, క్యాండిల్ కూడా క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ బాటమ్ విక్ వేస్తే సో అప్పుడు తీసుకోవచ్చు. అండ్ అగైన్ చెప్తున్నాను, మీరు ప్రాఫిట్ అకౌంట్స్ చేస్తున్నారు అంటే ఆపేయండి.
సో డిసెంబర్ మంత్ కరెక్ట్ మంత్ కాదు. ఎవరో ప్రాఫిట్ అకౌంట్స్ లో ట్రేడింగ్ అనేది మాక్సిమం స్పెషల్ గోల్డ్ లో ట్రేడింగ్ తగ్గించండి. ఒకవేళ తప్పకుండా చేయాలి అంటే మాత్రం 4 అవర్స్ 1 అవర్ బేస్ మీద తీసుకోండి. ఎందుకంటే స్ప్రెడ్స్ చాలా వైల్డ్ గా ఉన్నాయి. సో ప్రతి ప్రాఫిట్ లోనే అలాగే ఉన్నాయి. సో ఇక్కడ ఒక ప్రాఫిట్ బ్లేమ్ చేయడానికి ఏం లేదు. సో ప్రతి ప్రాఫిట్ లోనే అలాగే ఉన్నాయి. సో రీజన్స్ ఏంటి? సో డిసెంబర్ మంత్ ఎందుకు బెస్ట్ మంత్ కాదు ట్రేడింగ్ కి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ 2 వీక్స్ బాగానే ఉంటుంది డిసెంబర్ లో, లాస్ట్ 2 వీక్స్ అస్సలు బాగోదు. సో రీజన్ ఏంటంటే హాలిడే సీజన్. సో డిసెంబర్ అనేది హాలిడే మంత్. సో మోస్ట్ ఆఫ్ ద హెడ్జ్ ఫండ్స్, బ్యాంక్స్ అండ్ పెద్ద పెద్ద ట్రేడర్స్ వాళ్ళందరూ వెకేషన్ లో ఉంటారు. అండ్ స్పెషల్లీ ఇయర్ ఎండ్ కాబట్టి మనకి రీబ్యాలెన్సింగ్ జరుగుతుంది. సో వాళ్ళ రిజల్ట్స్ ఎంత ప్రాఫిట్స్ మేక్ చేశారు ఇయర్ మొత్తం, సో ఇంకా ఏంటి ఆ స్ట్రాటజీ అండ్ ఇండెక్స్ రీబ్యాలెన్స్, సో ఇలా చాలా జరుగుతాయి. సో ఇవన్నీ జరగడం వల్ల సో వాల్యూమ్ తక్కువగా ఉంటుంది. మీ అందరికీ తెలిసిందే వాల్యూమ్ తక్కువగా ఉంటే స్ప్రెడ్స్ పెరుగుతాయి అండ్ మొమెంటం రేంజెస్ తక్కువగా ఉంటాయి. సో అందుకే డిసెంబర్ మంత్ అనేది కరెక్ట్ మంత్ కాదు, ఇది లెర్నింగ్ మంత్. సో లెర్నింగ్ మీద ఫోకస్ చేయండి, ఫండమెంటల్స్ నేర్చుకోండి, టెక్నికల్స్ నేర్చుకోండి, సో సైకాలజీ ఇంప్రూవ్ చేసుకోండి. సో మీ స్ట్రాటజీ ఎడ్జ్ బ్యాక్ టెస్టింగ్ ద్వారా బ్యాక్ టెస్టింగ్ చేసి మీ స్ట్రాటజీకి ఎడ్జ్ ఎంత ఉంది, సో మన స్ట్రాటజీ ఎలా పర్ఫామ్ చేస్తుంది, సో ఇవన్నీ మీరు బ్యాక్ టెస్ట్ లో క్లియర్ తెలుస్తాయి. సో లెర్నింగ్ మీద ఫోకస్ చేయండి ఈ మంత్ మొత్తం. ఇంకొక 2 వీక్స్ ఉంది. తర్వాత జనవరిలో మామూలుగా వాల్యూమ్ వచ్చేస్తుంది. జనవరి ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్ నుంచి మనకి మళ్ళీ ఫుల్ వాల్యూమ్ వచ్చేస్తుంది. సో అప్పుడు నార్మల్ గా ట్రేడ్ చేసుకోవచ్చు. ఇంకా ప్రాఫిట్ ఫండ్స్ కూడా చాలా నీట్ గా ఉంటాయి, స్ప్రెడ్స్ క్లీన్ స్ప్రెడ్స్ ఆఫర్ చేస్తాయి. జీజే విషయానికి వస్తే జీజే నెంబర్స్ వచ్చాయి. సో నెంబర్స్ ఎలా వచ్చాయంటే మిక్స్డ్. సో మనకి సర్వీస్ పిఎంఐ బాగా వచ్చింది, మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ తగ్గింది. సో అందుకే మనకి ఇక్కడ మీరు చూస్తే 130 అంటే 3కి వచ్చే నెంబర్స్ కరెక్ట్గానే మనకి సపోర్ట్ తీసుకుని ఇక్కడ నుంచి ఎంత పోయింది, ఒక 70 పిప్స్ వరకు మొమెంట్ ఇచ్చింది. డైలీ ఓకే, ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. 4 అవర్ కూడా ఇదే మనకి మోస్ట్ రీసెంట్ రెసిస్టెన్స్. ఓకే, అండ్ ఇంకా 4 అవర్స్ మోస్ట్ రీసెంట్ రెసిస్టెన్స్ అండ్ 1 అవర్ లో కూడా సేమ్ లెవెల్. సో 1 అవర్ లో కూడా చేంజ్ చేసేది ఏమీ లేదు. హియర్ ఈస్ అవర్ మోస్ట్ రీసెంట్ రెసిస్టెన్స్ అండ్ 30 మినిట్స్. ఇక్కడ 30 మినిట్స్ లో కొంచెం చేంజ్ చేయాలి. సో 30 మినిట్స్ లో మనకి ఇక్కడ మోస్ట్ రీసెంట్ రెసిస్టెన్స్ ఫామ్ అయింది. కానీ మీరు చూస్తే ఈ లెవెల్ కి నెక్స్ట్ లెవెల్ కి రేంజ్ చూస్తే అస్సలు లేదు, అంటే చాలా వరస్ట్ గా ఉంది. సో చూసారు ఎన్ని విక్స్. సో ఈ విక్స్ లో మనం ట్రేడ్ చేస్తే బర్న్ అయిపోతాం. సో అసలు ఈ విక్స్ లో టచ్ చేయకూడదు, చాలా వరస్ట్ రేంజ్ ఇది. క్లీన్ రేంజ్ అంటే మీ అందరికీ తెలిసిందే, చెప్పాను, ఒకే క్యాండిల్ ఉంటుంది, ఒకట మల్టిపుల్ క్యాండిల్స్, చాలా క్లీన్ గా ఉంటుంది. సో అంతేగాని ఇన్ని విక్స్ ఉన్నాయంటే మాత్రం అది బ్యాడ్ రేంజ్ కింద లెక్క. సో కాబట్టి ఈ రేంజ్ లో టచ్ చేయకూడదు. ఒకవేళ క్యాండిల్ క్లోజ్ అయితే మాత్రం హై వాల్యూమ్ టైం లైక్ 6:30 కట్ అంటే మనం వాల్యూమ్ యాంటిసిపేట్ చేసి బ్రేక్అవుట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ నేనంటే ఈ రేంజ్ లో ఎవరికి రికమెండ్ చేయను, ట్రేడ్ చేయమని అసలు రికమెండ్ చేయను. సో వరస్ట్ రేంజ్ లో ఉంది. సో సెల్లింగ్ కంటే మళ్ళీ మీరు చూడొచ్చు, అమేజింగ్ రేంజ్ ఉంది సెల్లింగ్ కంటే. ఈ లెవెల్ కింద మీరు సెల్లింగ్ చూడొచ్చు. యా, సో ఎందుకంటే మనకి సెల్లింగ్ 48 పిప్స్ ఉంది, నైస్ రేంజ్. సో ఈ రేంజ్ లో మాత్రం మనం ఎటువంటి ట్రేడ్ తీసుకోకూడదు, నో ట్రేడ్ రేంజ్, రైట్? ఓకే, సో నేనంటే జీజే సెల్లింగ్ చూస్తున్నాను అండ్ గోల్డ్ లో అంటే మాత్రం యాజ్ ఆఫ్ నౌ ఇది నో ట్రేడ్ రేంజ్. సో ఈ లెవెల్ కింద సెల్లింగ్ చూద్దాం. ఈ లెవెల్ మీద క్యాండిల్ క్లోజ్ అవుతే నేను బయింగ్ చూస్తాను. అండ్ ఒక్క క్వశ్చన్ చెప్తున్నాను, మళ్ళీ ప్రాపర్ అకౌంట్స్ అంటే మాత్రం ట్రేడింగ్ అందక ఆపండి. సో లైవ్ అకౌంట్స్ లైక్ ఎక్స్నెస్ లో బెస్ట్ స్ప్రెడ్స్ ఆఫర్ చేస్తున్నారు. సో వాళ్ళకి హాలిడే సీజన్ అయితే అదే లేదు. సో వాళ్ళ స్ప్రెడ్స్ ఎప్పుడు కన్సిస్టెంట్ గా ఒకటే ఉంటాయి అండ్ బెస్ట్ స్ప్రెడ్స్ ఉంటాయి. కాబట్టి మీరు లైవ్ బ్రోకర్స్ అకౌంట్స్ లో ట్రేడ్ చేసుకోవడం బెటర్ ఈ నెక్స్ట్ 2 వీక్స్ ఉన్నాయి. సో ఒకవేళ నేను ప్రాఫిట్ ఫార్మ్స్ లోనే చేస్తానంటే మాత్రం కొంచెం హయ్యర్ టైం ఫ్రేమ్స్ లో ట్రేడ్ చేయండి. స్ప్రెడ్స్ మరీ ఎక్కువగా ఉంటే ఆపండి. సో ట్రేడ్ తీసుకోకపోయినా సరే ప్రాబ్లం లేదు, జస్ట్ 2 వీక్స్ కదా, వెయిట్ చేయండి, నేర్చుకోండి, రైట్? ఈసారి మీకు ఉన్న క్వశ్చన్స్ అడగొచ్చు, మైక్స్ ఆన్ చేసుకొని ఒక్కొక్కరు మీకు ఉన్న క్వశ్చన్స్ అడిగితే నేను ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తాను. చైతన్య బ్రో, చెప్పండి. హలో. అదే మీకు కాల్ చేస్తున్నాను, మీరు ఇది తెలియదు. అదే ఇది ఇప్పుడు మీరు కాపీ ట్రేడింగ్ రూల్ వేసినారు కదా అక్కడ, అది కొత్త రూల్ బ్రో? అది కొత్తగా వచ్చింది దాంట్లో కాపీ ట్రేడింగ్ లో ఇప్పుడు సమ్మన్ సిగ్నల్ గ్రూప్ అని వేసినారు కదా. ఇప్పుడు మార్నింగ్ నేను ఒక ఎంట్రీ తీసుకున్నాను 5:1 లో, ఓకే, 2651 లో. ఇప్పుడు అలాగే చాలా మంది తీసుకుంటారు కదా అక్కడ, వాళ్ళు వేరే చాలా మంది తీసుకుంటారు. అది వాళ్ళు మై ఫండెడ్ ఎఫెక్ట్స్ లో ఉంటారు. ఏంటంటే నేను 5th లో ప్లాన్ చేస్తున్నాను, మీరు అది ప్రాబ్లం కాదా? ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలా మంది అదే టైంకి ఎంట్రీ తీసుకుంటారు మళ్ళీ మై ఫండెడ్ ఎఫెక్ట్స్ లో.
ఓకే, అప్పుడు ఓకే. వాళ్ళు రూల్ బ్రేక్ అయిందని తీసేస్తారా, టర్మినేట్ లేదు. ఓకే. చేస్తారా? ఇక్కడ ఓకే, నాకు అర్థమైంది. క్వశ్చన్ చాలా క్లియర్ గా అర్థమైంది. సో ఇప్పుడు నేను ఆన్సర్ ఆ, చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ కాపీ ఆ, ట్రేడింగ్ అనేది రూల్ ఉమ్, ఫస్ట్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత సిస్టమ్ ఎలా వర్క్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ కాపీ ఓకే ట్రేడింగ్ బ్రో. రూల్ చూస్తే మీకు క్లియర్ గా కనిపిస్తుంది. ఇక్కడ ఉమ్, మీ ఫ్యామిలీ దగ్గర నుంచి కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, ఉమ్, సిబ్లింగ్స్ కానీ, వైఫ్ కానీ, హస్బెండ్ అకౌంట్స్ నుంచి కాపీ చేయకూడదు. అండ్ ఓకే, వేరే వాళ్ళ సిగ్నల్స్, మీరు టెలిగ్రామ్ గ్రూప్స్ లో సమ్ గ్రూప్స్ మీకు ఆఫర్ చేస్తాయి టెలిగ్రామ్ సిగ్నల్స్. సో అందులో ఆ, సిగ్నల్స్ మీరు కాపీ చేయకూడదు. అండ్ ఓకే, ఈఎస్ అంటే పబ్లిక్ గా సమ్ నంబర్స్ $100 $150 తీసుకొని బోట్స్ ఉమ్, సెల్ చేస్తారు. సో ఈ బోట్ మీ అకౌంట్ పాస్ చేస్తుంది, సో ఆటోమేటిక్ ట్రేడింగ్ చేస్తుంది అంటారు. సో అలాంటి బోట్స్ ఉమ్, ఓన్లీ యూనిక్ బోట్ అంటే మీరే డెవలప్ చేసుకుందంటే ట్రేడ్ చేయొచ్చు. కానీ పబ్లిక్ గా అందరి ఉమ్, దగ్గర ఉన్న బోర్డ్స్ కి మాత్రం మీరు యాక్సెస్ ఇచ్చి, ఎక్స్పర్ట్ అడ్వైజర్స్ కి యాక్సెస్ ఇచ్చి మీ అకౌంట్స్ చేయకూడదు. ఈ 3 రూల్స్ లో ఏ రూల్ బ్రేక్ చేసినా సరే మీ అకౌంట్ ఆ, పోతుంది. ఓకే, ఇక్కడికి ఒకటి క్లియర్ అయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎలా తెలుస్తుంది వాళ్ళకి. ఇప్పుడు నేను తీసుకున్న దగ్గర అదే ఏరియా దగ్గర కొన్ని లక్షల మంది తీసుకుంటారు. ఫారెక్స్ అనేది అవును, $1 బిలియన్ మార్కెట్ కాబట్టి, బిలియన్ కాదు ట్రిలియన్ ఓకే, డాలర్ మార్కెట్ కాబట్టి కొన్ని లక్షల ఆ, మంది తీసుకుంటారు కదా, మరి వాళ్ళకి ఎలా అవును, తెలుస్తుంది? ఇక్కడ కాపీ ట్రేడింగ్ ఎలా తెలుస్తుంది అంటే, వాళ్ళు ఎలా డిటెక్ట్ చేస్తారంటే, మీరు ఉమ్, ఇప్పుడు బై చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గోల్డ్ తీసుకుంటున్నాను. ఇక్కడ గోల్డ్ 1 లాట్ బై చేశారు. బై చేసినప్పుడు సేమ్ ఇదే ఏరియా దగ్గర వేరొకరు బై చేశారు అనుకోండి, వెంటనే కాపీ ఆ, ట్రేడింగ్ డిటెక్ట్ అయ్యి అకౌంట్ పోదు. అలా పోదు. సో నేను చెప్పి జాగ్రత్తగానండి. సో ఇక్కడ మీరు బై చేసిన తర్వాత మీరు క్లోజ్ చేస్తారు. ఉమ్, సో ఇక్కడ మీరు ఒక 30 ఓకే, మినిట్స్ హోల్డ్ చేసి ట్రేడ్ క్లోజ్ చేస్తారు. వీళ్ళు 30 మినిట్స్ హోల్డ్ చేసి ట్రేడ్ క్లోజ్ చేస్తారు. మీరు ఇక్కడ స్టాప్ లాస్ పెడతారు సమ్ ఏరియా, సో ఇక్కడ స్టాప్ లాస్ పెడతారు. సో ఇక్కడ వీళ్ళు ఉమ్, ఎంట్రీ చూస్తారు, స్టాప్ లాస్ చూస్తారు, ఎగ్జిట్ చూస్తారు, టైం చూస్తారు. సో ఇవన్నీ ఆ సిస్టమ్, అవి మన అక్కడ ఎవరో ఉమ్, హ్యూమన్స్ ఎవరు కంట్రోల్ చేయరు. ఆ సిస్టమ్ ఓకే, చెక్ చేసుకున్న తర్వాత ఓకే కామన్ పాయింట్స్ మ్యాచ్ అవుతున్నాయి అని వాళ్ళకి తెలుస్తుంది కదా. సో అప్పుడు ఓకే, వాళ్ళు కాపీ ట్రేడింగ్ వాళ్ళ అకౌంట్స్ ని బ్రీచ్ చేస్తారు. సో అంతేకాకుండా మరి ఒక్కొక్క ట్రేడ్ మ్యాచ్ అవుతుంది కదా, మరి ఈ $1 ట్రిలియన్ మార్కెట్ లో 1-2 ట్రేడ్స్ మ్యాచ్ అవుతుంది కదా, అదేమి తప్పు అంటే అలాగంటే అకౌంట్స్ పోతాయి కదా అంటే 1-2 ట్రేడ్స్ కి వాళ్ళు పట్టించుకోరు. సో వాళ్ళు చూసేది ఓకే, ఏంటంటే మోర్ దెన్ 50%. మోర్ దెన్ 50% ఓకే, ట్రేడ్స్ కానీ మీకు మ్యాచ్ అయితే మాత్రం మీ అకౌంట్ పోతుంది. అండ్ వాళ్ళకి తెలియదు అనుకుంటే మాత్రం మీరు చాలా ఫూల్స్. వాళ్ళు మీకు లాక్స్ ఆఫ్ ఉమ్, డాలర్స్ పే అవుట్స్ ఇస్తున్నారంటే వాళ్ళు ఉమ్, మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆ సిస్టమ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. సో కాపీ ట్రేడింగ్ సిస్టమ్స్ ఓకే, మీద. సో అవి ఇంకా ఎఫిషియెంట్ గా ఎలా వర్క్ అంటే అవేలాగా డెవలప్ చేసుకుంటారు. సో వాళ్ళకి తెలియదు ఉమ్, అనుకోకండి, మీరు ఇంటెన్షనల్ గా కాపీ చేస్తే మాత్రం తప్పకుండా వాళ్ళకి తెలుస్తుంది. సో ఒకవేళ పొరపాటున ఏమన్నా బ్రీచ్లు కట్ జరిగితే మాత్రం వాళ్ళు మీకు ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఏ ట్రేడర్ తో బ్రీచ్ అయింది, ఏ ట్రేడర్ తో మ్యాచ్ అయింది, ఏ ఎంట్రీస్ మ్యాచ్ అయ్యాయి, సో అవన్నీ డేటా మీకు ఆ, ఇస్తారు. ఓకే. సో ఇక్కడ క్లియర్ అయింది కదా కాపీ ట్రేడింగ్ రూల్ ఎలా వర్క్ అవుతుంది అండ్ సిస్టమ్ ఎలా బ్రేక్ చేస్తుంది అదే అకౌంట్స్. అది నాకు సమ్మన్ సిగ్నల్ 50%. అనేది, ఎందుకంటే సమ్మన్ సిగ్నల్ అనేది సిగ్నల్ ఏ ఫాలో చేస్తుండలేదు. బట్ ఎంట్రీ నేనేం తీసుకుంటానో చాలా మంది తీసుకుంటారు. వాళ్ళు ఫండెడ్ ఇదే కంపెనీలో ఉంటారు, ఇదే ప్రోగ్రామ్ లో ఉంటారు. ఓకే, సో అది ఎంట్రీ సేమ్ ఉంటుంది కదా, అప్పుడు మనం రిజెక్ట్ చేస్తారా? నేను నా క్వశ్చన్ సార్, క్వశ్చన్ బ్రో. ఎంట్రీ ఒక్కదాంతోనే కాపీ ట్రేడింగ్ ఇక్కడ రాదండి. ఎంట్రీ ఒక్కటే కాదు, స్టాప్ లాస్, టార్గెట్, హోల్డింగ్ టైం అండ్ ఏ పేరు ట్రేడ్ చేస్తున్నారు, సో ఇలా చాలా వస్తాయి కాపీ ట్రేడింగ్ లోకి. ఒక ఎంట్రీ బేస్ చేసుకుని ఏ కంపెనీ ఏ ప్లాట్ఫామ్ కాపీ ట్రేడింగ్ చేస్తారని మీరు రూల్ రిజెక్ట్ చేయరు, అలా అకౌంట్స్ బ్రేక్ చేయరు. సో ఓకే, అలాంటి ఎగ్జాంపుల్ సమ్ పీపుల్ ఇప్పుడు మన ఎంట్రీ సేమ్ ఉంటది, ఎగ్జాంపుల్ టైం డిఫరెంట్ ఉంటది, వాళ్ళ క్లోజింగ్ వేరే ఉంటది, మా క్లోజింగ్ అదంతా కౌంట్ అది 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 ప్రాపర్ గా ఉంటే అది ప్రాబ్లం లేదా? ఎగ్జాంపుల్ ఏం అంటే లైక్ ప్రాబ్లం లేదు. వాళ్ళ టైం అవును. క్లోజింగ్ టైం వాళ్ళది వేరే ఉంటది, మాది వేరే ఉంటది, వాళ్ళది ఎంట్రీ సేమే ఉండొచ్చు, కానీ క్లోజింగ్ టైం నేను ఎగ్జాంపుల్ 70% క్లోజ్ చేస్తాను, వాళ్ళు ఎగ్జాంపుల్ వాళ్ళ క్లోజింగ్ వేరే ఉంటది, నా క్లోజింగ్ వేరే ఉంటది, అది కౌంట్ అయ్యలేదా? అది కౌంట్ అవుతుందా? అలాంటి ఇష్యూస్ ఏమి లేవు. అదే కదా చెప్తాను, అది కౌంట్ అవ్వదు, అలాంటి ఇష్యూస్ ఏమి లేవు. సో ఎంట్రీస్ ఒకటి మ్యాచ్ అయితే మీ అకౌంట్స్ పోవు. సో ఎటువంటి టెన్షన్ లేదు. మీరు నార్మల్ గా ట్రేడ్ చేసుకోండి. అండ్ ఇంటెన్షనల్ గా మీరు కావాలని వేరే గ్రూప్స్ అని కట్ట కాపీ చేశారనుకోండి, సో అది పోతాయి అకౌంట్స్. పోయిన తర్వాత బ్రో అకౌంట్ పోయింది, నేను ఏం తప్పు చేయలేదంటే నేను చేసేది కూడా ఏం లేదు. అది కరెక్ట్ లేండి. లేదు, ఓన్ ట్రేడింగ్ ఉంది, వేరే అంటే యా జస్ట్ నాకు క్లారిఫికేషన్ కావాల్సి ఉండే, బికాస్ సో మెనీ పీపుల్ విల్ ఎంటర్ సేమ్ అంటే స్ట్రాటజీ సేమ్ అవునవును. ఉంటారు కదా, వేరే మన స్ట్రాటజీ వాళ్ళ ఇక్కడతో స్ట్రాటజీ. మీకు అదే చెప్తున్నాను, ఇక్కడతో డౌట్ క్లియర్ అయింది కదా కాపీ ట్రేడింగ్. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటాను నేను. ఓకే ఓకే, షూర్ ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్. బ్రో, ఈ ఫండెడ్ అకౌంట్ కాకుండా ఆల్గో ట్రేడింగ్ ఏమన్నా అవైలబిలిటీ ఉందా బ్రో మీ దగ్గర? ఆల్గో ట్రేడింగ్ ట్రేడింగ్ నా దగ్గర లేదు, మీరు చేయొచ్చు. ఆల్గో ట్రేడింగ్ జనరల్ గా చాలా మంది
యూట్యూబ్ లో అక్కడక్కడ ఆల్గో ట్రేడింగ్ సెల్ చేస్తారు. కానీ ఇక్కడ అంటే ఆల్గో టాపిక్ వచ్చింది కాబట్టి ఇక్కడ క్లియర్ గా మీకు ఒక క్వశ్చన్ చెప్తాను చూడండి. ఆల్గో ట్రేడింగ్ ఈఏ కూడా, ఈఎస్ అన్న ఆల్గోస్ అన్న బోట్స్ అన్న మొత్తం అంతా ఒక కేటగిరీలోకి వస్తుంది. సో ఈఏ కూడా, ఏ ఆల్గోరిథం కూడా లాంగ్ టర్మ్ లో కన్సిస్టెంట్ రిటర్న్స్ జనరేట్ చేయలేదు. ఇప్పటి వరకు పబ్లిక్ దగ్గర ఉన్న ఈఎస్ మొత్తం అన్ని జస్ట్ 1 or 2 months కన్సిస్టెంట్ ఇన్కమ్ ఇచ్చి తర్వాత అకౌంట్ బ్లో చేసేసిన రోజులు తప్పించి కన్సిస్టెంట్ ఇన్కమ్స్ ఇవ్వలేదు. సో అంతగా నిజంగా ఒక ఆల్గో కన్సిస్టెంట్ గా ఇన్కమ్ జనరేట్ చేస్తుందంటే అది మీ దగ్గర దాకా రాదు. సో బిగ్ హెడ్జ్ ఫండ్స్, బిగ్ బ్యాంక్స్, సో పెద్ద పెద్ద $1 billion ట్రేడర్స్, సో వాళ్ళ దగ్గర ఉంటాయి. వాళ్ళు ఓన్ గా ప్రోగ్రామర్స్ ని హైర్ చేసుకుని డెవలప్ చేసుకుంటారు ఆల్గోస్. సో అవి మీ దాకా రావు. సో ఈ పక్కన స్క్రాప్ యూట్యూబ్ లోని ఆ టెలిగ్రామ్ లోని దొరుకుతుంది కదా, అదంతా స్క్రాప్. సో ఆ స్క్రాప్ లో అది తీసుకొని మీరు ట్రేడ్ చేశారనుకోండి, మీకు ఒక 2 weeks బాగానే ఉంటది, అంత మంచి రిజల్ట్స్, అద్భుతమైన ఆల్గో దొరికేస్తుంది అనుకుంటారు. కానీ 3rd week మొత్తం అకౌంట్ బ్లో చేసేస్తుంది. సో ఆల్గోస్ ట్రస్ట్ చేయొద్దు, మాన్యువల్ ట్రేడింగ్ నేర్చుకోండి, సో వర్కౌట్ చేయండి, సో ఎగ్జిక్యూట్ చేయండి. ఆల్గోస్ వర్త్లెస్. ఓకే బ్రో, ఇప్పుడు నేను యాక్చువల్గా మాది వరంగల్ బ్రో. నేను యాక్చువల్గా దీనికి అంటే నేను చూస్తున్నాను, అంటే ఇండియన్ మార్కెట్ చేసి అంటే లాస్ట్ ఒక 1.5 year 2 years గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఇండియన్ మార్కెట్ కూడా చాలా చేంజెస్ వచ్చినాయి. సో నేను ఏంటంటే మా ఫారెక్స్ మార్కెట్ లో కొంచెం మ్యానిపులేషన్ తక్కువ ఉంటుంది, ప్లస్ 2 trillion 3 trillion మార్కెట్ ఉంది కాబట్టి ఇందులో చేయడానికి బాగా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సో నాకు ఫస్ట్ నుంచి బేసిక్స్ నుంచి ఏమైనా ట్రైనింగ్ ఇవ్వగలుగుతారా? యాజ్ ఆఫ్ నో అంటే మాత్రం మీరు యూట్యూబ్ లో మనకి బేసిక్స్ ఆఫ్ ఫారెక్స్ మార్కెట్ అని ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు మీరు పెయిడ్ కోర్స్ తీసుకోవాలంటే, నేను చాలా రేర్ గా పెయిడ్ కోర్స్ పబ్లిసిటీ చేస్తాను. సో మీకు కావాలంటే మాత్రం నన్ను డిఎం చేయండి. మన టెలిగ్రామ్ గ్రూప్ డిఎం లో కూడా ఉంటుంది పెయిడ్ కోర్స్ డీటెయిల్స్. ఒకసారి నాకు టెలిగ్రామ్ లో మెసేజ్ చేయండి, సో డీటెయిల్స్ పంపిస్తాను. ఓకే బ్రో, థ్యాంక్ యూ. సో ఇక్కడ గోల్డ్ చూస్తే 15 minutes క్లోజ్ అయింది, బులిష్ గా ఉంది, అండ్ 30 minutes కూడా బులిష్ గానే ఉంది. ఇంకొక 12 minutes లో క్లోజ్ అవబోతుంది. ఈ క్యాండిల్ మీద క్లోజ్ అయితే మనం నెక్స్ట్ క్యాండిల్ బులిష్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అగైన్ చెప్తున్నాను, ఇది పెద్దగా వాల్యూమ్ మంత్ కాదు. సో మాక్సిమం మనకి కన్సల్టేషన్ లో కూడా ఏ పాయింట్ లోనే వెళ్ళొచ్చు. సో చూద్దాం ఏం జరుగుతుందో. సో డిసెంబర్ కాబట్టి మీకు లైవ్ అకౌంట్స్ ఉంటేనే ట్రేడ్స్ తీసుకోండి, లేదంటే మాత్రం కామ్ గా వెయిట్ చేయండి. సో స్ప్రెడ్స్ ఓకే కంట్రోల్ లోనే ఉన్నాయి, నార్మల్ స్ప్రెడ్స్ ఆఫర్ చేస్తున్నారంటే మనం ట్రేడ్స్ తీసుకోవచ్చు. అంటే అబ్నార్మల్ గా సడన్ గా పెరిగిపోతున్నాయి స్ప్రెడ్స్, ప్రాఫిట్ ఉంటుంది స్పెషల్, చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇంకా ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? చెప్పండి. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ప్రాఫిటబుల్ ఏం కాదు బ్రో. అంటే ఇప్పుడు లాస్ట్ లోనంట నాకు 15 minutes లో ఎక్కువ ఎంట్రీస్ కనపడుతున్నాయి బ్రో. తీయొచ్చా బిగినర్ గా? 15 minutes లో ఎంట్రీస్ కనిపిస్తున్నాయి అంటే మీరు 30 minutes తో కంపేర్ చేస్తే 15 minutes అనేది మనకి అది అంటే వీక్ టైం ఫ్రేమ్. సో మీకు ఎంట్రీస్ కనిపిస్తాయి, ఓకే మీరు పర్వాలేదు, నాకు బాగానే ఉంది, నేను రిస్క్ మేనేజ్ చేయగలను, నా దగ్గర స్కిల్ ఉంది అంటే మాత్రం తీసుకోవచ్చు. కానీ నేను బిగినర్స్ కి 15 minutes రికమెండ్ చేయను. సో ఎందుకంటే నాయిస్ ఎక్కువగా ఉంటుంది. మీరు టైం ఫ్రేమ్ కిందకి దిగే కొద్దీ 15, 5, 1 minute, సో ఇలా టైం ఫ్రేమ్ దిగే కొద్దీ మీకు నాయిస్ అనేది విపరీతంగా పెరిగిపోద్ది. సో అది, సో దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి. ఓకే, అండ్ ఓకే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే డైలీ డ్రాడౌన్ రూల్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీకు ఎవరికి ఏ క్వశ్చన్స్ లేకపోతే డైలీ డ్రాడౌన్ రూల్ కి వెళ్తాను. 500 డైలీ డ్రాడౌన్. ఇప్పుడు ఫండెడ్ అకౌంట్ కాకుండా ఆక్టాఫిక్స్ ఓకేనా బ్రో? ఆక్టాఫిక్స్ వేసుకోవచ్చు కదా? ఆక్టాఫిక్స్ బ్రోకర్ పేరే ఎత్తకొద్దు, ఎందుకంటే ఆక్టాఫిక్స్ అనేది అన్రెగ్యులేటెడ్ బ్రోకర్. మీరు ఒక వెబ్సైట్ నమ్మి డిపాజిట్ చేస్తున్నట్టు. సో ఆక్టాఫిక్స్ వద్దు. మీరు ఇంకా వరల్డ్ ఫేమస్ బ్రోకర్స్ చాలా ఉన్నాయి, ఐసీ మార్కెట్స్ ఉంది, ఎక్స్నెస్ ఉంది. సో రెగ్యులేటెడ్ బ్రోకర్ దగ్గరికి వెళ్ళండి. సో రెగ్యులేటెడ్ బ్రోకర్ దగ్గర మీ మనీకి సేఫ్టీ ఉంటుంది. మీరు ఇంకెంచోపా ఆక్టాఫిక్స్ లో లేదంటే ఒకరు వస్తారు, ఆ కంపెనీ పేరు కూడా నాకు తెలియదు, ఏదో గ్లోబల్ ఏదో అంటాడు, సో ఒక ప్రైమ్ అంటారు. సో అసలు మీకు ఆ బ్రోకర్స్ ఎక్కడ వస్తున్నాయి, ఎక్కడ కనిపిస్తున్నాయి? సో అంత ఫేమస్. మీరు వన్స్ బ్రోకర్ లో డిపాజిట్ చేస్తున్నారంటే కంపెనీ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఆ రెగ్యులేషన్స్ ఉన్నాయా లేదా, ఒకవేళ కంపెనీ క్లోజ్ అయితే ఇన్సూరెన్స్ ఏమైనా ఉందా లేదా, ఒకవేళ కంపెనీలో ఏమన్నా లైక్ దాన్ని ఏమంటారు మాల్ ప్రాక్టీసెస్ ఏమైనా జరిగితే మనం ఎవరికి కంప్లైంట్ చేయాలి? సో ఎస్సీసీ రెగ్యులేషన్స్ లేదంటే బిగ్ కంట్రీస్ లో రెగ్యులేషన్స్ కూడా ఉన్నాయా లేదా, ఇలా చాలా చూసుకోవాలి. ఏదో మనీ ఉన్నది అకౌంట్ ఓపెన్ చేసాం, డిపాజిట్ చేసేసాం, ట్రేడ్ చేస్తాం అన్నట్టుంటే మాత్రం ఎప్పటికన్నా ప్రమాదం అలాంటి కంపెనీస్ తో. ఎక్స్‌రేస్ ఓకేనా బ్రో? ఎక్స్‌రేస్ ఓకేనా బ్రో?
ఎక్స్నెస్ ఓకే, ఎందుకంటే రెగ్యులేటెడ్ బై 8 అథారిటీస్. సో 8 రెగ్యులేటరీ బాడీస్ ట్రాక్ చేస్తే ఎప్పటికప్పుడు ఎక్స్నెస్ ని. సో కాబట్టి మీరు ఎక్స్నెస్ యూస్ చేయొచ్చు, ఎటువంటి ఇష్యూ ఉండదు. అండ్ ఎక్స్నెస్ అఫీషియల్ గా మనం ప్రమోట్ కూడా చేస్తాం. సో ఇన్ కేస్ మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే మాత్రం మన తరపు నుంచి మీకు సపోర్ట్ ఉంటుంది ఎక్స్నెస్ లో. డన్ బ్రో. మీకు టెలిగ్రామ్ పర్సనల్ దాంట్లో మెసేజ్ చేస్తాను బ్రో మీకు. ఓకే. అండ్ ఇక్కడ ఇది యూట్యూబ్ లో కూడా ప్లే అవుతుంది. అండ్ మీకు కూడా తెలియాలి నేను ఎందుకు ఎక్స్నెస్ ఒక్కదాన్నే ప్రమోట్ చేస్తాను. సో అందుకు ఒక్కసారి మీకు బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్స్నెస్ అనేది రెగ్యులేటెడ్ బ్రోకర్. సో ఎన్ని కంట్రీస్ లో రెగ్యులేషన్స్ ఉన్నాయి చూసారా. సో మీకు ఎప్పుడన్నా సరే ఒక కంట్రీలో, అంటే ఇవన్నీ ఆ కంట్రీస్ లో టాప్ రెగ్యులేటెడ్ ఎంటిటీస్, అంటే ఎంటిటీస్ కాదు, లైక్ సెబీ లాంటివి. ఇప్పుడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ఎలా అంటే సెబీ కంట్రోల్ చేస్తుందో, సో అలాగే ఈ కంట్రీస్ లో ఈ ఫారెక్స్ మార్కెట్స్ ని ఈ రెగ్యులేషన్స్ అన్ని కంట్రోల్ చేస్తాయి. సో ఇవి ఉండడం వల్ల మనకు బెనిఫిట్ ఏంటి, ఫ్యూచర్ లో ఎక్స్నెస్ కానీ, నేను ఎగ్జాంపుల్ ఎక్స్నెస్ నే తీసుకుంటున్నాను. సో ఎక్స్నెస్ ఏదో సమ్ మ్యానిపులేషన్ చేస్తుంది, క్లయింట్స్ ఫండ్స్ మిస్యూజ్ చేస్తుంది. సో అలాంటప్పుడు తప్పకుండా ఇవి ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తాయి కాబట్టి దొరుకుతుంది. సో దొరికినప్పుడు ఏం చేస్తుంది, సింపుల్ గా ఈ కంట్రీస్ లో మీ సర్వీస్ బాగోలేదు, మీరు ఫండ్స్ మిస్యూజ్ చేస్తున్నారు, సో మీరు కరెక్ట్ కాదని లైసెన్స్ క్యాన్సిల్ చేస్తుంది. వన్స్ లైసెన్స్ క్యాన్సిల్ అయితే ఇంకా వాళ్ళు ఆ కంట్రీలో సర్వీసెస్ ఇవ్వలేరు. సో వన్స్ అలా ఒక్క కంట్రీ ఇక్కడ లైసెన్స్ క్యాన్సిల్ చేసినా దాని ఇంపాక్ట్ మనకి ప్రతి కంట్రీ మీద ఉంటుంది. సో స్పెషల్ యుఎస్. సో కాబట్టి ఇక్కడ బిగ్ కంట్రీస్ లో, అంటే బిగ్ కంట్రీస్ లో రెగ్యులేటెడ్ అయిన బ్రోకర్స్ ఎలాంటి షేడీ థింగ్స్ చేయవు, స్ప్రెడ్ మ్యానిపులేషన్స్ అండ్ మనకి ఏంటంటే అంటే క్లయింట్ ఫండ్స్ మిస్యూజ్ చేయడం, సో అలాంటివి ఏం చేయవు. సెగ్రిగేటెడ్ అకౌంట్స్ యూస్ చేస్తారు క్లయింట్స్ ఫండ్స్. నేను ఆల్రెడీ దీని మీద ఒక వీడియో కూడా చేశాను, అసలు బెస్ట్ బ్రోకర్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలని. సో అది మన యూట్యూబ్ ఛానల్ ఎక్కడ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి, గ్రూప్ లో కూడా పెన్ చేస్తాను. సో అండ్ రెగ్యులేటెడ్ బై చాలా ఇక్కడ చూసారా, రెగ్యులేటెడ్ బై 8 రెగ్యులేటరీ బాడీస్. సో సిబిఎస్ ఉంది, ఇందులో ఎఫ్ఎస్టీ ఉంది. ఐలాండ్ రెగ్యులేషన్స్ కాదు, మళ్ళీ చెప్తున్నాను, రెగ్యులేషన్స్ అంటే మీకు ఇందులో ఐలాండ్ రెగ్యులేషన్స్ అని కొన్ని ఉంటాయి. సో అవేంటంటే జస్ట్ ఒక చిన్న దాన్ని ఏమంటారు, ఒక చిన్న షాప్ లాంటిది. ఒక ఐలాండ్ లో దానికి ఒక బోర్డు ఉంటుంది, రెగ్యులేటెడ్ బోర్డు అని. సో అది సర్టిఫై చేస్తుంది. సో ఐలాండ్ రెగ్యులేషన్స్ నమ్మకండి. రెగ్యులేషన్స్ ఎలా ఉండాలంటే ది బెస్ట్ రెగ్యులేషన్స్ అయి ఉండాలి, ఎస్సీసీ టైప్. సో రెగ్యులేషన్స్ చెక్ చేసుకోండి. అండ్ రిజల్ట్స్ కంటిన్యూస్ గా పోస్ట్ చేస్తుందో లేదో చెక్ చేయండి. ఎక్స్క్యూజ్ మీ బ్రో, నాది ఎగ్జాంపుల్ చెప్పచ్చా? ఐసీఐ మార్కెట్ తర్వాత ఎక్స్నెస్. ఇంకా ఎగ్జాంపుల్ మీకు నాకు తెలిసి అంటే వాళ్ళకి ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే లైక్ పాజిటివ్ వే ఉంది. ఒకసారి ఈ కంపెనీ ఇన్స్ట్రుమెంట్ చేంజ్ చేసింది ఐసీ మార్కెట్. నాది $2,000 చేంజ్ ఉంది ఇన్కమ్ ప్రాఫిట్. వాళ్ళు విత్డ్రా నాకు మెయిల్ పెట్టినారు, విత్డ్రా చేసుకుని తర్వాత కంపెనీ నేమ్ చేంజ్ చేసిన తర్వాత మళ్ళీ అకౌంట్ ఓపెన్ చేసుకొని సేమ్ అగే ఎక్స్నెస్ లో కూడా 2008 లో ఓకే హోల్డ్ చేసినారు. హోల్డ్ చేసి మళ్ళీ విత్డ్రా చేసుకోమని చెప్పినారు. తర్వాత వాళ్ళు నేమ్ ఏమో చేంజ్ చేసినారు. సో అది ఆ రెండు బ్రోకర్లు చాలా బాగున్నాయి బ్రో, ఎక్స్నెస్ ఐసీ మార్కెట్ చాలా బాగున్నాయి. అవును, రెండు చాలా బాగుంటాయి. సో బెస్ట్ బ్రోకర్స్. అవును, అంటే ఇక్కడ మీకు ఎందుకు మధ్యలో విత్డ్రాల్ తీసుకొని మళ్ళీ కొత్తగా ట్రాన్స్ఫర్ చేసుకోమన్నారంటే, ఇప్పుడు ఇక్కడ ఒక్కొక్క కంట్రీ ఇప్పుడు ఎక్స్ఎన్ఎస్ మీరు MT5 లో ఎక్స్ఎన్ఎస్ అని కొడితే మీకు ఎక్స్ఎన్ఎస్ టెక్నాలజీస్ అని ఒకటి వస్తుంది, ఎక్స్ఎన్ఎస్ లిమిటెడ్ అని ఒకటి వస్తుంది, ఎక్స్ఎన్ఎస్ యూకే అని ఒకటి వస్తుంది. ఎందుకంటే డిఫరెంట్ కంట్రీస్, సో డిఫరెంట్ కంపెనీస్ అండ్ డిఫరెంట్ కంట్రీస్, ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క కంపెనీ కింద విడివిడిగా ఉంటాయి. సో అందుకు మీకు ఎప్పటికప్పుడు కొత్త సర్వీస్ చేస్తారు. ఆక్టాపస్ లో మాకి చార్ట్ మ్యానిపులేషన్ చాలా చేస్తారు సార్, మాకి చాలా ఎక్స్పీరియన్స్ అయింది. అందుకే నేను ముందుగా ఆక్టాపస్ లో ఉండేవాడిని, మళ్ళీ ఇప్పుడు వచ్చేసాను. ఎందుకంటే చార్ట్ మ్యానిపులేషన్ చేస్తారు అక్కడ చాలా. ఆక్టాఫెక్స్ చార్ట్ మ్యానిపులేషన్ ఒకటి అండ్ అన్రెగ్యులేటెడ్. మీకు ఒకసారి మన న్యూస్ చూడండి, ఈడీ ఎన్నిసార్లు సిప్రెస్ రెగ్యులేటెడ్ అనమాట. ఆక్టాఫెక్స్ సిప్రెస్ అంటే అది మీరు చెప్పినారు కదా, ఐలాండ్ రెగ్యులేషన్, అది చాలా పూర్ అనమాట, చాలా పూర్. మీరు నేను కూడా తీసేసుకోవచ్చు రెగ్యులేషన్, అంత వరస్ట్ రెగ్యులేషన్ సార్. సో అంటే ఇవన్నీ రీజన్స్. సో వీటి వల్లే నేను ఎక్స్ఎన్ఎస్ ని అంత అగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తాను. అండ్ ఎక్స్ఎన్ఎస్ లో స్పెషల్లీ మీకు ఇష్యూస్ వచ్చిన లైక్ డిపాజిట్స్ రాలేదు, విత్డ్రాల్స్ అవ్వలేదు, సో నాకు ఎలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే జస్ట్ మీ ఈమెయిల్ షేర్ చేయండి, మీ ప్రాబ్లమ్ డీటెయిల్ గా రాయండి. సో మీరు మన కింద, మీ అకౌంట్ మన కింద ఉంటే మాత్రం నా తరఫు నుంచి మీకు 100% సపోర్ట్ ఉంటుంది, మీ ఫండ్స్ సేఫ్ గా ఉన్నట్టే. అండ్ ఒకవేళ నేను అకౌంట్ ఎక్కడ ఓపెన్ చేసుకున్నాను మీ కింద లేదు, ఇప్పుడు ఏం చేయాలి అంటే మాత్రం మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో ఎక్స్ఎన్ఎస్ వెబ్సైట్ లో పక్కన మీకు మెసేజ్ సింబల్ ఉంటుంది, సో దాని మీద క్లిక్ చేసి పార్ట్నర్ చేంజ్ అని ఎంటర్ చేయండి. అక్కడ మీకు ఒక లింక్ వస్తుంది, సో ఆటోమేటిక్ చేంజ్ చేసుకోవచ్చు. అది నేను ఒక వీడియో చేస్తానండి. సో మన కింద ట్యాగ్ చేసుకోండి, ఫ్యూచర్ లో ఏ ఇష్యూస్ వచ్చినా సరే మీకు ప్రీమియం సపోర్ట్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్. మధ్యాహ్నం మీకు మెసేజ్ చేసిన సార్, మీరు ఆ వీడియోస్ లెర్నింగ్ వీడియోస్ పంపారు, అవన్నీ చూశాను సార్.
ఉమ్, ఇవాళ హెచ్ఎన్ఎస్ మీ యొక్క రెఫరల్ లోనే యాప్ డౌన్లోడ్ చేస్తున్నాను సార్ ఇవాళనే. కానీ ఓకే. ఇంతకుముందు నేను ఇండియన్ మార్కెట్ చేశాను సార్. స్టాక్ లో చేసి ఒక 2-3 ఇయర్స్ చేశాను సార్. అమౌంట్ కొంచెం బాగా లాస్ అయిపోయినాయి. అందులో ఫారెక్స్ ఉమ్, బాగుంది అంటున్నాను. నేను ఈ ఫారెక్స్ లోకి వచ్చాను సార్. మీరు కలిస్తే ఓకే. వాళ్ళు మీకు మెసేజ్ చేశాను. కొంచెం ఉమ్, మమ్మల్ని కొంచెం గెట్ ఆన్ చేయగలుగుతారా సార్? తప్పకుండా అండి. సో మీకు ఇక్కడ ఫ్రీ కంటెంట్ ఫస్ట్ యూట్యూబ్ లో ఉన్నది ప్రతిదీ మన ఛానల్ లో చూడండి. అది చూస్తేనే మీకు ఫోరెక్స్ ఎలా రన్ అవుతుంది ఏంటి అక్కడికి ఒక క్లారిటీ చూసి వస్తుంది. సో చూసి డైలీ లైవ్ స్ట్రీమ్స్ రండి. సో డైలీ లైవ్ స్ట్రీమ్స్ కి వచ్చి అసలు ఏంటి మన లెవెల్స్ ఎలా తీసుకుంటున్నాం, ఫండమెంటల్ రీజన్స్ ఏంటి, ఒక మూవ్ వెళ్తుందంటే దాని వెనకాల ఉన్న బ్యాక్ ఎండ్ లో రీజన్స్ ఏంటి, మీరు కంటిన్యూస్ గా వస్తూ ఉంటే మీకు ఆటోమేటిక్ నాలెడ్జ్ అదే వస్తుంది. ఎందుకు రాదు? కంటిన్యూస్ గా నేను డైలీ ఈ రోజు మీరు ఈ వీడియో చూస్తూ ఉంటే ఎంతో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నెంబర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇలా మీరు పెట్టే ఎఫర్ట్స్ బేస్ చేసుకుని మీ లెర్నింగ్ కర్వ్ అంటే పైకి వెళ్ళాలి కిందకి వెళ్ళాలని మీ చేతిలోనే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు తప్పకుండా నేను నేర్చుకోవాలి అంటే మాత్రం మీరు ఫ్రీ కంటెంట్ ద్వారా కూడా ప్రాఫిటబుల్ అవ్వచ్చు. లేదు మీకు ఏమైనా పెయిడ్ కోర్స్ ఉందా అంటే నేను పెయిడ్ మెంటర్షిప్ కూడా ఆఫర్ చేస్తున్నాను. సో ది బెస్ట్ మెంటర్షిప్ చెప్తున్నాను. ఇక్కడ మీకు ఒకసారి చూపిస్తాను కూడా, చెప్పడం కాదు. ఓకే ఓకే సో ఇక్కడ 19 మెంబర్స్ ఉన్నారు. ఒకే ఒక బ్యాచ్ తీసుకున్నాను నేను, తర్వాత కొత్త మెంబర్స్ ఎవరిని తీసుకోలేదు. సో ఇక్కడ కంప్లీట్ గా A to Z. సో ఎలా ఉంటాయంటే మీ క్లాసెస్, సో ఇది క్లాసెస్ ఎలా ఉంటాయి? సో బేసిక్స్ దగ్గర నుంచి డే 1, డే 2, డే 3, ఇంకా మార్కెట్స్ అంటే నాకు ఏంటో తెలియదు అన్న రేంజ్ దగ్గర నుంచి ది బెస్ట్ స్టేజ్ తీసుకెళ్లే వరకు మీకు ప్రతిదీ ఉంటది. ఇక్కడ మీరు క్వశ్చన్స్ అడగొచ్చు. సండే మీకు స్పెషల్ సిమ్యులేషన్స్ ఉంటాయి. ఇక్కడ మీకు చూస్తే ఈ సండే వీళ్ళకి సిమ్యులేషన్ చేశాను. సిమ్యులేషన్ మీన్స్ బ్యాక్ టెస్టింగ్, అంటే నేను నేర్పించింది ఎలా వర్క్ అవుతుంది. సో అది వీళ్ళకి సిమ్యులేషన్స్ చేసి డేటా ఇచ్చాను. సో ఇలా మీకు అన్ని కొంచెం స్పెషల్ ఫోకస్ ఉంటుంది మీ మీద. లేదు బ్రో నా దగ్గర మనీ లేదు, సో ఫీజ్ ఎంత అని అడిగితే 14,999. లేదు నా దగ్గర మనీ లేదు, నేను సక్సెస్ అవ్వగలనా, ఏమైనా వేస్ ఉన్నాయంటే మీకు ఏం ప్రాబ్లం లేదు. సో మనీ లేకపోతే యూట్యూబ్ ఛానల్లో మీకు ఎప్పటికప్పుడు కంటెంట్ వస్తుంది. సో అది ఫాలో అయినా సరే సరిపోతుంది. సో మెంటర్షిప్స్ మమ్మల్ని ప్రాఫిటబుల్ చేయవు, కానీ మీకు ఒక డైరెక్షన్ ఇస్తాయి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది. సార్ మీకు పర్సనల్ గా మెసేజ్ చేస్తాను సార్. ఓకే రైట్. సో యాజ్ ఆఫ్ నో జీజీ అంటే మాత్రం నో ట్రేడ్ రేంజ్ లో ఉంది. గోల్డ్ ఇంకొక 3 minutes ఉంది, స్టిల్ బేరిష్ గానే క్లోజ్ అయ్యేలా ఉంది. కష్టం, బ్రేక్అవుట్ అంటే ఇవ్వలేదు. సో ఇక్కడ చూసారా 15 minutes బేస్ చేసుకుని ఎవరంటే అంటే తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ బర్న్ చేస్తుంది వాళ్ళని. సో 15 minutes ఓకే ఒక్క రకంగా సమ్ టైమ్స్ వర్క్ అవుతుంది, కానీ మోస్ట్లీ ఫేక్ సిగ్నల్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ 15 minutes లో ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. సో ఎవరైనా 15 minutes బేస్ చేసుకుని బ్రేక్అవుట్ ట్రేడ్ చేద్దాం అనుకుంటే మాత్రం ఈ రెసిస్టెన్స్ మీద క్యాండిల్ క్లోజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. రేంజ్ చాలా ప్లెయిన్ గా ఉంది. పైన ఎంత ఉంది? 83 pips ఉంది. నైస్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. 30 minutes 22 pips and 45 pips. సో ఇంకెవరికి ఎటువంటి క్వశ్చన్స్ లేవా? బ్రో ఇది అది సో ఇంకెవరికి ఎటువంటి ఫిఫ్త్ లాస్ట్ డేట్ కదా సార్ బ్రో? అది ఫిఫ్త్ ఏంటో అర్థం కాలేదు. 20% టు ఫిఫ్త్ లాస్ట్ డేట్ కదా? 20% ప్రోమో కోడ్ లాస్ట్ డేట్ మనకి ఇప్పుడు అంటే January 5th. సో మీకు 20% డిస్కౌంట్ ఉంది December 2024. అండ్ అకౌంట్స్ పర్చేస్ చేసేటప్పుడు మన లింక్ ద్వారా వెళ్ళండి, అది మన ఛానల్ కి వెళ్ళి అవుతుంది. అండ్ ఫ్యూచర్ లో MyFund ఎఫెక్ట్ నుంచి ఏమైనా ఇష్యూస్ వస్తే మన తరఫున సపోర్ట్ ఉంటుంది. చైతు 10 మీరు మాన్యువల్ గా కోడ్ ఎంటర్ చేసినా సరిపోతుంది, అఫిలియేట్ కోడ్. ఓకే కాంటాక్ట్ చేస్తాను, నేను తీసుకుంటాను అకౌంట్. ఆఫ్లైన్ కోర్స్ ఏమైనా ఉందా బ్రో? ఓన్లీ ఆన్లైన్ అయినా? ఏంటండి హలో బ్రో, ఆఫ్లైన్ కోర్స్ ఏమైనా ఉందా? ఆఫ్లైన్ ఏమైనా ఉందా అంటే లైక్ ఆఫ్లైన్ ఇంకా నేనేం ప్లాన్ చేయట్లేదు. ఫ్యూచర్ లో ప్లాన్ చేయడానికి నేను నెక్స్ట్ మంత్ మాక్సిమం ఇండియాలో ఉండకపోవచ్చు. సో నెక్స్ట్ నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను, కొంచెం కమిట్మెంట్స్ నుండి ఇండియాలో ఉన్నాను, కానీ సో నేను ఇక్కడ ఉండకపోవచ్చు, దుబాయ్ వెళ్ళిపోతున్నాను నేను. ఆఫ్లైన్ చూద్దాం. సో అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఏమైనా ప్లాన్ చేస్తాను. యాజ్ ఆఫ్ అంటే మాత్రం ఆన్లైన్. ఓకే బ్రో, అంటే మీరు ఎక్కడ బ్రో ఉండేది? అంటే లైక్ హైదరాబాద్ ఆర్ సమ్? లేదండి, నేను కాకినాడలో ఉంటున్నాను యాజ్ ఆఫ్ అంటే మాత్రం. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే ఓకే ఇక్కడ చూస్తే 15 minutes క్యాండిల్ బుల్లిష్ గా క్లోజ్ అయింది. సో ఈ క్యాండిల్ ఇంకొక 1 minute లో క్లోజ్ అవబోతుంది. నేను ఏమైనా యాంటిసిపేట్ చేస్తున్నాను అంటే నెక్స్ట్ క్యాండిల్ మనకి అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ క్యాండిల్, కానీ బుల్లిష్ గా క్లోజ్ అయితే ఇంకొక 1 minute ఉంది. ఈ హైని క్లియర్ చేస్తే మనం బై చేయొచ్చు.
అగైన్ చెప్తున్నాను 15 మినిట్స్ రిస్క్ ఎక్కువ కాబట్టి ఆఫ్ రిస్క్ తీసుకోండి, ఎందుకంటే రిస్క్ మేనేజ్మెంట్ చేసే ఛాన్స్ ఉండదు ఇక్కడ, మీరు ఫుల్ లాస్ అవ్వాల్సి వస్తుంది. పక్కన క్లీన్ రేంజ్ ఉంది అదొకటి, అండ్ హై వాల్యూమ్ టైం చాలా దగ్గరగా ఉన్నాం, అండ్ ప్రీవియస్ క్యాండిల్ కన్ఫర్మేషన్స్ ఉన్నాయి. సో రూల్స్ అన్ని టిక్ చేసింది. సో ఇక్కడ మనం ట్రేడ్ చేస్తాం, స్టాప్ లాస్ అయితే స్టాప్ లాస్, టార్గెట్ అయితే టార్గెట్. సో ఇక్కడ మళ్ళీ మీకు ఈ విషయం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ట్రేడింగ్ లో ఏ ట్రేడ్ విన్ అవుతాం ఏ ట్రేడ్ లూజ్ అవుతాం అన్నది ఎవరికి తెలియదు. ఇట్స్ ఆల్ అబౌట్ ప్రాబిలిటీ. సో కాబట్టి మనం మన రూల్స్ ని సాటిస్ఫై చేస్తున్నా లేదా ఒక సెటప్, అంటే మనం ట్రేడ్ తీసుకున్నాం, సో రూల్స్ అన్ని సాటిస్ఫై చేస్తున్నా, క్లీన్ రేంజ్ ఉందా, హై వాల్యూమ్ టైమా, బెస్ట్ సెటప్, అంతే. ఇంకా తర్వాత అది స్టాప్ లాస్ అయిందా టార్గెట్ అయిందా అన్నది మన చేతుల్లో లేదు. మన చేతిలో ఉన్నది అనాలిసిస్ వరకు మాత్రమే, అంటే ఎంత రిస్క్ తీసుకుంటున్నాం, ఎంత లూజ్ అవ్వచ్చు. సో అంతకు మించి అవుట్కమ్ మన చేతిలో లేదు. మీరు అవుట్కమ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మాత్రం మీరు మార్కెట్ మీకు అంటే అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. సో అవుట్కమ్ మీద మీరు ఫోకస్ చేయకండి, అవుట్కమ్ ఆటోమేటిక్ అదే వస్తుంది. మీరు ది బెస్ట్ ఎగ్జిక్యూషన్ చేస్తే అవుట్కమ్ ది బెస్ట్ గానే ఉంటుంది. ఓకే బ్రో, ఇది ప్రోఫార్మ్ లో మనకి 1:2 రిస్క్ చాలా ఇంకా ఎక్కువ ఉండాలా, తక్కువ పర్లేదా ఎట్లా? అంటే ప్రోఫార్మ్ చేయలేదు అందుకే అడుగుతున్నాను bro. ఇక్కడ రిస్క్ రివార్డ్ రేషియోస్ అనేవి వాళ్ళు ఏం చూడరు, అది మీకు ఉన్న స్ట్రాటజీ బేస్ చేసుకొని మీరు ట్రేడ్ చేయాలి. సో రిస్క్ రివార్డ్ రేషియోస్ మీరు 1:10 అంటే చేయండి, మై 1:5 ఫైవ్ చేయండి, ఎఫెక్ట్స్ లో 1:1 వచ్చే చేయండి. స్వాప్ చార్జెస్ చాలా ఉంది కదా, అందుకే అడుగుతున్నాను. అంటే లైక్ అది స్వాప్ చార్జెస్ అనేవి మై ఫండ్ ఎఫెక్ట్స్ వాడు పెట్టడు. స్వాప్ చార్జెస్ అనేవి కంట్రీ యొక్క ఇంట్రెస్ట్ రేట్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. మీరు మై ఫండ్ ఎఫెక్ట్స్ వెళ్ళినా, ఎక్స్నస్ అంటే మై వెళ్ళినా, ఫైవ్ ఎఫెక్ట్స్ అంటే ఐసీ బ్రోకర్ వెళ్ళినా, పెడతాడు బ్రో, నాకు తెలుసు బ్రోకర్ పెడతాడు. ఆ బ్రోకర్ వీళ్ళు ఏది తీసుకుంటారో వాళ్ళు పెడతారు, బ్రోకర్ వీళ్ళు కంపెనీ వాళ్ళు పెట్టరు. ఓకే అవును అవును. సో 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 ఇక్కడ ఏంటంటే స్వాప్ చార్జెస్ అనేది వాళ్ళ చేతిలో ఏం లేదు. ఇప్పుడు బ్రోకర్ అన్నా సరే ఇక్కడ పాజిటివ్ స్వాప్ ఉంటుంది, నెగిటివ్ స్వాప్ ఉంటుంది. మీ దగ్గర నుంచి ఒకటి స్వాప్ అంటే బ్రోకర్ స్వాప్ కలెక్ట్ చేస్తున్నారంటే అది ఎవరికి ఇవ్వాలి కదా, అటువైపు కూడా అవును తీసుకుంటారు కదా. డెఫినెట్లీ ఒక అది పాజిటివ్ స్వాప్ ఉంటుంది, ఉంటుంది కదా. లిక్విడిటీ ప్రొవైడర్ వాళ్ళకి ఇది ఉంటుంది, లింక్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో స్వాప్స్ అనేవి ఐడియా అవి ఉంది మన బ్రో, అది చేతుల్లో లేదు. దుబాయ్ అంతా పోయి వచ్చినాను నేను. అది ఐడియా ఉంది. నేను స్వాప్స్ అంటే మీద కూడా అంటే వీళ్ళు MT5 వీళ్ళు ఓన్ లేకపోతే వేరే వాళ్ళు తీసుకున్నారా బ్రో వీళ్ళు? అంటే లైక్ నార్మల్ MT5 యాజ్ ఆఫ్ నౌ అంటే మాత్రం థర్డ్ పార్టీ. నేను మ్యాట్ తో మాట్లాడాను, అది MT5 థర్డ్ పార్టీ అంటున్నారు యాజ్ ఆఫ్ నౌ. మరి అది ఇంకా వీళ్ళ ఓన్ లైసెన్స్ ఉందా ఏంటి అనేది నేను పెద్దగా అంటే అంత ఫోర్స్ చేసి అడగలేదు. సో చూద్దాం, నేను ఈసారి నెక్స్ట్ మీటింగ్ లో తప్పకుండా కనుక్కుంటాను. అది ప్లీజ్ కొంచెం కనుక్కోండి బ్రో. రెగ్యులేటెడ్ స్వాప్స్ అండ్ చెప్పండి. అంటే ప్రాప్ ఫర్మ్స్ లో రెగ్యులేషన్స్ అంటే ఏముంటుంది? సో ఇక్కడ ప్రాప్ ఫర్మ్స్ అనేవి ట్రస్ట్ బేస్ మీద రన్ అవుతాయి, అంటే పేఅవుట్ ట్రాన్సాక్షన్స్ బేస్ మీద రన్ అవుతాయి. ఇప్పుడు మై ఫండ్ ఎఫెక్ట్స్ రెగ్యులేటెడ్ అంటే మై ఫండ్ ఎఫెక్ట్స్ రెగ్యులేటెడ్ కాదు, FTMO రెగ్యులేటెడ్ అంటే మై ఫండ్ ఎఫెక్ట్స్ గురించి ఏంటంటే మెటాఫై గురించి చెప్తాను అడుగుతున్నాను బ్రో. మై ఫండ్ ఎఫెక్ట్స్ అనేది ఫర్మ్ అనమాట, ఇక్కడ అది రెగ్యులేటెడ్ ఉండదు. నేను మెటాఫై చెప్తున్నాను, అది లైక్ థర్డ్ పార్టీ అంటున్నారు కదా, అదే రెగ్యులేటెడ్ ఏది ఉంది అని అడుగుతున్నాను. అక్కడ రెగ్యులేషన్స్ తో మనకు పని ఉంది. ఇప్పుడు మీకు క్వాలిటీ ఎఫెక్ట్స్ రెగ్యులేటెడ్ అన్రెగ్యులేటెడ్ అనేది మనకు అనవసరం, ఎందుకంటే అక్కడ వాళ్ళు ఇంటర్లింక్ ప్రాప్ ఫర్మ్స్ తో ఇంటర్లింక్ కాబట్టి అక్కడ మన ఓన్ మనీని ఏం డిపాజిట్ చేయట్లేదు కదా. ఓకే, మనం ఓన్ మనీని డిపాజిట్ చేస్తే అప్పుడు రెగ్యులేషన్స్ చేసుకోవాలి బ్రో. ఏం అవసరం లేదా అలా, ఇలా ఇక్కడ అవసరం ఏం లేదు అంటారా? ఇక్కడ ఏం అవసరం లేదు. సో రెగ్యులేషన్స్ మీరు ప్రాప్ ఫర్మ్స్ లో రెగ్యులేషన్స్ ఎందుకండి? ఆ బ్రోకర్స్ ఒకవేళ బ్రోకర్ పోయాడు అనుకోండి, అప్పుడు తప్పకుండా కొత్త బ్రోకర్ తీసుకొస్తారు. ఒకవేళ తీసుకురాకపోతే బిజినెస్ పోతుంది, సింపుల్ గా మై ఫండ్ బిజినెస్ ఉండదు. సో వాళ్ళు చూసుకుంటారు అవన్నీ. అదే లైవ్ మార్కెట్ లో మనమే చూసుకోవాలి. ఓకే ఓకే బ్రో, థాంక్యూ బ్రో. ఒక డౌట్ బ్రో, చెప్పండి. అదే బ్రో, ఇప్పుడు పర్ లాట్ కి $6 $7 చార్జ్ చేస్తారు కదా కమిషన్. మనం పే చేసే 300 అట్లా పే చేస్తాం అకౌంట్ కి. ఇప్పుడు వాళ్ళకి లాస్ కదా బ్రో, మై ఫండ్ ఎఫెక్ట్స్ వాడికే లాస్ కదా. ఎందుకు లాస్? మై ఫండ్ ఎఫెక్ట్స్ వచ్చి డెమో అకౌంట్స్, అదేమో రియల్ మనీయా? అదంతా ఫేక్ మనీ. ఫేక్ మనీలో ఎంత లాట్ అంటే ఎంత క్యాలిక్యులేట్ చేస్తే ఏముంది, లాస్ ఏమి లేదు. లైవ్ అకౌంట్స్ లో అంటే లాస్. ఇప్పుడు ప్లాట్ఫామ్ కి పే చేయాలి కదా బ్రో అమౌంట్. ఓకే, అంటే ఇక్కడ మీకు వాళ్ళ డీల్ ఉంటుందండి. ఇప్పుడు క్వాలిటీ ఎఫెక్ట్స్ తో మై ఫండ్ ఎఫెక్ట్స్ వాడు మీకు పర్ అకౌంట్ ఓపెనింగ్ కి మీకు అకౌంట్ కి ఇంత ఇస్తాం అని వాళ్ళకి డీల్ ఉంటుంది. ఇప్పుడు మీరు $40 ఫర్ ఎగ్జాంపుల్ ఒక $50 ఒక 10K అకౌంట్ కానీ పే చేశారు అనుకోండి, అందులో వాళ్ళు టెక్ ప్రొవైడర్స్ కి ఈ బ్రోకర్ కి ఒక $10 to $15 వెళ్ళింది అనుకోండి, ఉన్న $35 మై ఫండ్ ఎఫెక్ట్స్ పాకెట్ లోకి వెళ్తుంది. సో పేఅవుట్స్ వచ్చినాక $35 కి బ్యాక్ అండ్ లో కాపీ చేసిన మనీ యూస్ చేసుకుని మనకు పేఅవుట్స్ ఇస్తారు. చాలా వాళ్ళు బల్క్ అమౌంట్ ఆఫ్ అకౌంట్స్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఇంటర్నల్ గా డీల్స్ ఉంటాయి. ఓకే ఓకే.
అండ్ మ్యాట్ అంటే నేను మ్యాట్ లాంటి బిజినెస్ మ్యాన్ ని స్పెషల్లీ ప్రాఫ్ ఫర్మ్స్ లో ఎవరిని చూడలేదు. ఈ జీనియస్ లిటరలీ. మై ఫండ్ ఎఫెక్ట్స్ ఫ్యూచర్స్ లో చూసిన అండ్ మీరు ఈ రోజు నో ట్రేడ్ లిమిట్ అంటే మీకు నచ్చినంత టైం తీసుకుంటున్నారంటే దానికి కారణం మై ఫండ్ ఎఫెక్ట్స్. దాన్ని ఎంత గొప్ప ఫర్మ్ ఉన్నా ఎంత గొప్ప సీఈఓ అన్నా సరే అక్సెప్ట్ చేయాల్సిందే. ఎందుకంటే మ్యాటే ఫస్ట్ మై ఫండ్ ఎఫెక్ట్స్ లో నో టైం లిమిట్ ఛాలెంజెస్ తీసుకొచ్చారు. సో మ్యాట్ ని చూసి వేరే ఫర్మ్స్ అని కాపీ చేశాయి. సో ఒక మాటలో చెప్పాలంటే మై ఫండ్ ఎఫెక్ట్స్ కంప్లీట్ ఇండస్ట్రీ చేంజ్ చేసింది నో టైం లిమిట్ ఛాలెంజ్ తీసుకొచ్చి. బట్ ఐడియా ఎలా వచ్చిందో తెలియదు కానీ ఫస్ట్ నైస్. లేదంటే 30 days phase 1, 60 days phase 2 టైం ఉండేది. సో ఇమాజిన్ చేసుకుని నో టైం లిమిట్ లోనే ఏం చేయలేకపోతున్నారు. అలాంటి 30 days 60 days అని టైం లిమిట్స్ పెడితే ఏమైనా ఉందా? ఇంకా ఫెయిల్యూర్ రేట్ పెరిగిపోతుంది. ఈ హైని బ్రేక్ చేస్తే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి, అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్. కానీ ఇది కొంచెం బాటమ్ పెద్దగా వేస్తుంటే బాగున్నాం. లిక్విడిటీ కొంచెం ఎక్కువ గ్రాప్ చేస్తాం. ఓకే, సో ఇంకెవరికి ఎటువంటి డౌట్స్ లేవు కదా. ఇక్కడ నేను కొంచెం కేర్ఫుల్ గా మై ఫండ్ ఎఫెక్ట్స్ డైలీ డ్రాడౌన్ రూల్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో కొంచెం కేర్ఫుల్ గా వినండి. సో ఎవరు ఏ క్వశ్చన్స్ అడగొద్దు. వన్స్ ఈ రూల్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు ఉన్న డౌట్స్ మళ్ళీ మీకు మైక్ ఇచ్చేసి ఉంటుంది కాబట్టి అడగొచ్చు. సో ఇక్కడ మై ఫండ్ ఎఫెక్ట్స్ లో నాకు లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కొంతమంది డిఎంస్ చేసి బ్రో నా అకౌంట్ ఫెయిల్ అయిపోయింది, నేను డైలీ డ్రాడౌన్ రీచ్ అవ్వలేదు అంటే రూల్ గా వాళ్ళు అయిపోయారు, వాళ్ళకి తెలియలేదు అయ్యారని. నేను డైలీ డ్రాడౌన్ హిట్ అవ్వలేదు కానీ అకౌంట్ బ్రీచ్ అయింది. ఏంటి అంటే నేను వాళ్ళ లాగిన్ డీటెయిల్స్ తీసుకున్నాను. సో వెబ్సైట్ లాగిన్ తీసుకుని చెక్ చేశాను, వాళ్ళు క్లియర్ గా లాగిన్ అంటే బ్రీచ్ చేశారు అకౌంట్. సో మరి ఎలా అంటే వాళ్ళు ఎందుకు తెలియలేదంటే వాళ్ళకి రూల్స్ మీద క్లారిటీ లేదు. మై ఫండ్ ఎఫెక్ట్స్ ఎలా డైలీ డ్రాడౌన్ క్యాలిక్యులేట్ చేస్తుంది అన్నది క్లారిటీ లేదు. ఇప్పుడు మీకు క్లియర్ గా చెప్తాను, జాగ్రత్త వినండి. సో ఇక్కడ 2 స్టెప్ అకౌంట్ నేను ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. సో 2 స్టెప్ అకౌంట్ లో 2 స్టెప్ లో మీకు 2 phases ఉంటాయి. 2 phases అందరికీ తెలిసింది. phase 1 8% అండ్ phase 2 వచ్చి 5%. సో ఇక్కడ ఓవరాల్ డ్రాడౌన్, ఇంకా డ్రాడౌన్ రూల్స్ కి వస్తే డ్రాడౌన్ రూల్స్ డైలీ వచ్చి 5% అండ్ ఓవరాల్ డ్రాడౌన్ వచ్చి ఓవరాల్ డ్రాడౌన్ ఒకటి ఉందా, ఇది 10%. సో 10 కదా 8%. సో ఇక్కడ మీ అందరికీ ఒక ఐడియా ఉంది, డైలీ డ్రాడౌన్ 5%, ఓవరాల్ డ్రాడౌన్ 8%. ఇక్కడ ఈ 8% డ్రాడౌన్ అనేది మీకు అకౌంట్ ఎక్కడ బై చేస్తే దాని మీద క్యాలిక్యులేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఒక 100K అకౌంట్ తీసుకున్నారు అనుకోండి. 100K అకౌంట్ లో మీకు ఈ అకౌంట్ ఫెయిల్ అవ్వాలి అంటే ఈ అకౌంట్ 92 కంటే కింద కానీ డ్రాప్ అయితే మీ అకౌంట్ పోతుంది. ఎందుకంటే మీకు 8% డ్రాడౌన్ బ్రేక్ చేసినట్టు ఓవరాల్ డ్రాడౌన్. సో ఇక్కడ మరి డైలీ డ్రాడౌన్ అంటే ఏంటి, ఇక్కడే మీకు కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. సో ఈ డైలీ డ్రాడౌన్ అంటే ఒక్క రోజులో మీరు 5% కానీ లూజ్ అయితే మీ అకౌంట్ పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ 100K అకౌంట్ ఉంది. 100K అకౌంట్ లో మీరు ఒక్క రోజు లాస్ మీకు $5,002 వచ్చింది. $5,002 వస్తే మీ ఓవరాల్ ఈక్విటీ 95కి డ్రాప్ అవుతుంది. మీరు డైలీ డ్రాడౌన్ 5,000కి ఎక్కువ వచ్చింది. ఇక్కడ మీకు అకౌంట్ పోతుంది. ఎందుకు పోతుంది? బికాస్ 5% మీరు ఒక్క రోజులో లూజ్ అయ్యారు కాబట్టి మీరు 4.99% వరకునే లూజ్ అవ్వాలి ఒక రోజులో. సో 5% మించి లూజ్ అవుతున్నారంటే మీ అకౌంట్ పోతుంది. ఇక్కడ డైలీ డ్రాడౌన్ హిట్ చేసేస్తారు కాబట్టి ఇక్కడతో డైలీ డ్రాడౌన్ అర్థమైంది కదా. ఇప్పుడు డైలీ డ్రాడౌన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఓవరాల్ డ్రాడౌన్ క్యాలిక్యులేషన్ ఒకలా ఉంటుంది, డైలీ డ్రాడౌన్ క్యాలిక్యులేషన్ ఒకలా ఉంటుంది. ఇప్పుడు కొంచెం కేర్ఫుల్ గా చెప్తున్నాను వినండి. ఇప్పుడు అక్కడ 100K తీసుకున్నారు, ఇందులో ఓవరాల్ డ్రాడౌన్ మీకు తెలిసిందే 8%. సో ఓవరాల్ డ్రాడౌన్ అనేది ఇనిషియల్ బ్యాలెన్స్ మీద క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే మీరు అకౌంట్ సైజ్ ఎంత ఉందో దాని మీద 8%. 10K అకౌంట్ లో 800, 100K అకౌంట్ లో 8,000, 50K అకౌంట్ లో మనకి 8% అంటే 2,000 అనుకుంటా, 4,000. సో 4,000. సో ఇలా అకౌంట్ బ్యాలెన్స్ మీద 8%. ఇక డైలీ డ్రాడౌన్ దగ్గర అసలైన ప్రాబ్లం ఉంది. ఈ డైలీ డ్రాడౌన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఈ రోజు మీకు 100K ఉంది, డే 2 లో మీ ప్రాఫిట్ 2,000 ప్రాఫిట్ ఉంది. ఇలా 2,000 ప్రాఫిట్ ఉంది. సో ఈ 2,005 మీద మీకు 5% క్యాలిక్యులేట్ చేస్తారు. అదవుతుందా? డే 3 లో మీ ప్రాఫిట్ అనేది 105కి వెళ్ళింది, అంటే 5,000 ప్రాఫిట్ ఉంది. ఈ 5,000 మీద 5% క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే మీ బ్యాలెన్స్ అప్ సైడ్ వెళ్లే కొద్దీ మీకు ఎండ్ ఆఫ్ ద డే బ్యాలెన్స్ ఎంత ఉందో దాని మీద 5% క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే ఇప్పుడు $105,000 మీద మీకు 5% అంటే ఈ 5,000 అంటే ఈ 105 నుంచి మీకు 1 lakh వస్తే మీ అకౌంట్ పోతుంది. ఇక్కడ అర్థమవుతుందా? అంటే ఎండ్ ఆఫ్ ద డే బ్యాలెన్స్ ఎంత ఉందో చూసుకుంటారు, ఆ బ్యాలెన్స్ మీద 5% క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఇక్కడ డైలీ డ్రాడౌన్ చూసుకొని జాగ్రత్తగా ఎండ్ ఆఫ్ ద డే బ్యాలెన్స్, ఓవరాల్ డ్రాడౌన్ ఇనిషియల్ బ్యాలెన్స్.
అంటే అకౌంట్ ఎక్కడ బై చేస్తున్నారో అంటే ఎంత అకౌంట్ బై చేస్తున్నారో దాని మీద 8%. కానీ డైలీ డ్రాడౌన్ అలా కాదు, ఎవ్రీ డే మారుతూ ఉంటుంది. సో 100K ఉన్నప్పుడు 5,000, 102 ఉన్నప్పుడు ఈ 102 మీద 5,000, సో 105 ఉన్నప్పుడు 105 మీద 5% అంటే 5,000. సో ఇలా మీ అకౌంట్ పెరిగే కొద్దీ ఈ డైలీ డ్రాడౌన్ అనేది బ్యాలెన్స్ మీద క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకే, ఇక్కడ బాగానే ఉంది. ఇప్పుడు నేను స్వింగ్ ట్రేడింగ్ చేస్తున్నాను. ఇప్పుడు నా అకౌంట్ బ్యాలెన్స్ ఈ రోజు 330కి 3.103K ఉంది. నాకు 2 పొజిషన్స్ రన్ అవుతున్నాయి. ఒక పొజిషన్ 1K ప్రాఫిట్, ఇంకొక పొజిషన్ 1K ప్రాఫిట్ రన్ అవుతుంది. సో ఈ 103K కరెక్ట్ గా సిస్టమ్ ఎలా తీసుకుంటుందంటే డైలీ డ్రాడౌన్ ఎండ్ ఆఫ్ ద డే కదా, మీకు ఆల్రెడీ 2 పొజిషన్స్ ఓపెన్ లో ఉన్నాయి కదా, మీకు ఈక్విటీ ఎంత ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 330కి కొత్త డే స్టార్ట్ అవుతుంది. 330కి బ్యాలెన్స్ చెక్ చేస్తుంది, మొత్తం అకౌంట్స్ లో ఎవరి అకౌంట్ లో ఎంత బ్యాలెన్స్ ఉందో. కరెక్ట్ గా 330కి మీ ప్రాఫిట్ ఎంత ఉందో చూస్తుంది. ఈ 103Kకి ఈ 2,000 కూడా యాడ్ చేస్తే మీ రన్నింగ్ బ్యాలెన్స్, ఇది మళ్ళీ చెప్తున్నాను, రన్నింగ్ బ్యాలెన్స్ మీకు అకౌంట్ లో రన్ అయ్యే బ్యాలెన్స్, ఇది క్లోజ్డ్ బ్యాలెన్స్. అంటే ఇది నిన్నటి బ్యాలెన్స్, కానీ కొత్త డే ఓపెన్ అయ్యేటప్పటికి ఈ 2 పొజిషన్స్ రన్ అవుతున్నాయి కదా క్లోజ్ అవ్వకుండా. సో ఈ 2 కలిపేసి మీకు 105K ఉంది. సో ఇక్కడ ఈ 105K మీద మీకు 5% క్యాలిక్యులేట్ చేస్తారు డైలీ డ్రాడౌన్ అనేది. అదవుతుందా? సో అంటే రన్నింగ్ పొజిషన్స్ కూడా మనకి అకౌంట్ బ్యాలెన్స్ యాడ్ అయిపోయి క్యాలిక్యులేట్ అవుతుంది. అప్పుడు ఈ 2 పొజిషన్స్ మీకు అంటే బ్రేక్ ఏమైనా దగ్గర క్లోజ్ చేశారనుకోండి, ఈ 2 ప్రాఫిట్స్ లో బ్రేక్ ఏమైనా దగ్గర క్లోజ్ చేశారనుకోండి 0 దగ్గర, మీకు ఈ 105 లో 2% లాస్ అయిపోయినట్టే డైలీ డ్రాడౌన్ లో. సో ఇక్కడ స్వింగ్ ట్రేడర్స్ కి మనకి డైలీ డ్రాడౌన్ అనేది కొంచెం ఇబ్బంది. మీరు ఎవరైనా స్వింగ్ ట్రేడర్స్ అంటే ఎప్పటికప్పుడు వెబ్సైట్ లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. సో మీకు ఈ రోజు నేను ఎంత లూజ్ అవ్వచ్చు, సో ఎంత వరకు నా డైలీ డ్రాడౌన్ ఉంది, సో ఇవి చూసుకోవాలి. అదే మీరు స్కాల్పర్స్ అనుకోండి, ఏ రోజుకి ఆ రోజు ట్రేడ్ చేస్తున్నారు అనుకోండి, మీకు ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మీరు డైరెక్ట్ చూసేసుకోవచ్చు. సో ఈ రోజు మార్నింగ్ అకౌంట్ స్టార్ట్ చేసేటప్పుడు 105 ఉంది అనుకోండి, ఇందులో 5% అంటే 5,000 నేను లూజ్ అవ్వకూడదు. లేదంటే రేపు స్టార్ట్ చేసేటప్పుడు 110 ఉంది అనుకోండి, ఇందులో 5% అంటే నేను 5,000 లూజ్ అవ్వకూడదు. అంటే ఇది 105కి రాకూడదు. ఇలా మీకు ఒక ఐడియా ఉంటుంది. కానీ స్వింగ్ ట్రేడర్స్ అలా ఐడియా ఉండదు, ఎందుకంటే ఓపెన్ పొజిషన్స్ ఉంటాయి కాబట్టి. సో స్వింగ్ ట్రేడింగ్ చేసే వాళ్ళు కొంచెం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి డైలీ డ్రాడౌన్. ఇంకా ఓవరాల్ డ్రాడౌన్ అంటే ఎటువంటి రూల్స్ లేదులేండి, మీరు ఎంత అకౌంట్ తీసుకుంటే అందులో 8%. అండ్ ఇక్కడ ఈ 1 స్టెప్ మ్యాక్స్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ డ్రాడౌన్ రూల్స్. 1 స్టెప్ మ్యాక్స్ కాదు, 1 స్టెప్. అది 2 స్టెప్ మ్యాక్స్ లో మీకు వచ్చిన ప్రాఫిట్స్ ని బఫర్ కింద యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 100K అకౌంట్ లో మీరు ఒక 110K ప్రాఫిట్ తీశారు అంటే $10,000. సో ఈ $10,000 ని మీరు బఫర్ కింద యూస్ చేసుకోవచ్చు. మీకు ఎక్కడ అకౌంట్ పోతుంది అంటే 92 కిందకి దిగితే అకౌంట్ పోతుంది ఓవరాల్ బ్యాలెన్స్. అంటే ఇక్కడ మీకు అకౌంట్ ఎంత ఉందంటే ఓవరాల్ డ్రాడౌన్ లిమిట్ ఎంత ఉందంటే ఇక్కడ 10,000, ఇక్కడ ఒక 8,000 అంటే 18,000 మీకు నచ్చినట్టు యూస్ చేసుకోవచ్చు. మీకు 18,000 పోతే తప్పించి మీకు అకౌంట్ అనేది పోదు. సో ఇక్కడ ఇది బ్యూటీ, మనకి 2 స్టెప్ అకౌంట్స్ లో బ్యూటీ ఇది. మనకి ఎంత ప్రాఫిట్ వచ్చినా సరే దాన్ని బఫర్ కింద యూస్ చేసుకోవచ్చు. ఇది 115కి వెళ్ళింది అనుకోండి, ఇక్కడ 15 అక్కడ ఒక 8, సో టోటల్ మనకి ఇక్కడ ఒక 8 వస్తుంది, ఇక్కడ 15 వస్తుంది. ఇది 120కి వెళ్తే ఇక్కడ ఒక ఇక్కడ $20,000, అక్కడ ఒక 8, 28. సో ఇలాగా మనకి 2 స్టెప్ మ్యాక్స్, 3 స్టెప్ లో మనకు వచ్చిన ప్రాఫిట్స్ బఫర్ కింద యూస్ చేసుకోవచ్చు. కానీ 1 స్టెప్ మ్యాక్స్ లో 1 స్టెప్ మ్యాక్స్ కాదు, 1 స్టెప్ మ్యాక్స్ ఛాలెంజ్ లేదు. సో 1 స్టెప్ లో మనం అలా యూస్ చేసుకోవడానికి అవ్వదు. 1 స్టెప్ అనేది ట్రైలింగ్ డ్రాడౌన్. అంటే 100K తీసుకున్నారు, ఇది 102కి వెళ్ళింది, మీకు ఇక్కడ 6% కదా అకౌంట్ తీసుకున్నప్పుడు మీకు వాడు ఏం చెప్తాడంటే ఓవరాల్ డ్రాడౌన్ 6 అంటాడు. ఈ 6% ఈ 102 మీద క్యాలిక్యులేట్ చేసేస్తాడు. ఇక్కడ వచ్చిన $2,000 మీరు యూస్ చేసుకోలేదు ప్రాఫిట్ కింద. ఇది 103కి వెళ్ళింది అనుకోండి, ఈ 6% ఇంకా ముందుకు వచ్చేస్తుంది. ఇది 105కి వెళ్తే ఈ 6% ఈ 105 మీద 6% క్యాలిక్యులేట్ చేసేస్తాడు. సో ఇదేంటంటే ట్రైలింగ్ డ్రాడౌన్ అంటారు. అంటే వచ్చిన ప్రాఫిట్స్ మనం యూస్ చేసుకోలేము. ఇది స్టాటిక్ డ్రాడౌన్ అంటారు, వచ్చిన ప్రాఫిట్స్ మనం యూస్ చేసుకోవచ్చు బఫర్ కింద. సో ఇది నేను చాలా క్లియర్ గా వీడియోలో చెప్పాను, ఒకసారి వీడియో చూడండి మీకు ఎంత క్లియర్ గా అర్థం అవుతుంది. సో మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ తీసుకొని మరీ చెప్పాను. సో ఇక్కడ కూడా క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇది కొంచెం రూల్స్ తెలుసుకున్న తర్వాతే మీరు తీసుకోండి. సో దయచేసి మీకు రూల్స్ తెలియకుండా ప్రాబ్లమ్స్ తీసుకుని లూజ్ అవ్వద్దు. రూల్స్ చాలా ఈజీ, ఇక్కడ తెలుసుకోవడానికి ఏం లేదు. 5% డైలీ డ్రాడౌన్ అంటే చాలా ఎక్కువ. నేనంటే 2% క్లోజ్ అయితేనే ఆ డే క్లోజ్ చేసేస్తాను. మరి మీరు 5% దాకా ఎందుకు వెళ్తున్నా నాకు అర్థం కావట్లేదు. మీరు ట్రేడింగ్ చేస్తున్నారు, గ్యాంబ్లింగ్ చేస్తున్నారు, నాకు అసలు తెలియట్లేదు. సో ట్రేడర్స్ ఎవరు డైలీ 5%, 4% లూజ్ అవ్వరు. సో అయితే 1% లేదా 2% లూజ్ అయిన తర్వాత ఆ రోజు ట్రేడ్ క్లోజ్ చేసుకుని నెక్స్ట్ డేకి వెళ్ళిపోవడమే. సో మహాదారుణం 5% ఒక రోజులో లూజ్ అవుతున్నారంటే లిటరల్లీ మీరు గ్యాంబ్లర్స్, ట్రేడర్స్ కాదు. మీరు సక్సెస్ అవ్వడానికి మర్చిపోవచ్చు. మీకు అసలు దరిదాపుల్లో కూడా లేదు సక్సెస్. ఓకే, డైలీ డ్రాడౌన్ రూల్స్ మీద ఎవరికన్నా డౌట్స్ ఉంటే అడగొచ్చు. డైలీ డ్రాడౌన్ ఎవరికైనా అర్థం కాలేదు, MY500FX అసలు డ్రాడౌన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తుందో నాకు తెలియట్లేదు అని మీరు ఎవరికైనా రూల్స్ ఉంటే, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే
మైక్ యాక్సెస్ ఉంది, అడగొచ్చు. నేను ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాను. అర్థమైంది కదా క్లియర్ గా? వీడియోలో కూడా చాలా క్లియర్ గా చెప్పాను మీకు. అర్థమైంది బ్రో. ఓకే, సో చూసుకోండి. 5% 8% ఇది కరెక్ట్ కదండి. 5% ఒక రోజులో లూజ్ అవ్వడం అంటే లిటరల్లీ అది చాలా చాలా రాంగ్ వే ఆఫ్ ట్రేడింగ్. సో హార్డ్లీ ఒక రోజు 2% మించి లూజ్ అవ్వకూడదు. 2% మించి మీరు లూజ్ అవుతున్నారు అంటే గ్యాంబ్లింగ్ చేస్తున్నట్టు. 2% తర్వాత ఇంక నెక్స్ట్ డేకి వెళ్ళిపోవడమే. సో అలా మీరు చూస్తే డైలీ రావడం గురించి కూడా మీరు పట్టించుకోవడం అవసరం లేదు. ఎందుకంటే 5% ఎక్కడ, 2% ఎక్కడ, సో చాలా గ్యాప్ ఉంటుంది. సో ఇంకా ఓవరాల్ రావడం అంటే అది చాలా ఎక్కువ. ఇంకా ఓవరాల్ రావడం గురించి కూడా మనం డిస్కస్ చేయడం అవసరం లేదు. అంత అంటే అంత స్పేస్ ఉంటుంది మనకి ఇచ్చే బ్యాలెన్స్ కి, వాళ్ళు చెప్పే టార్గెట్ కి. సో ఇక్కడ ఎవరికంటే డ్రా డౌన్ సెట్ అవ్వడం 8% 5% నా డైలీ రావడం హిట్ అయింది, ఓవరాల్ రావడం హిట్ అయింది అనే వాళ్ళు ఎవరంటే గ్యాంబ్లర్స్. లిటరల్లీ వాళ్ళు ఒకే ట్రైల్ లో 5% రిస్క్ తీసేసుకుంటారు. సో 1:1 రిస్క్ రివార్డ్ రేషియో పెడతారు. అది స్టాప్ లాస్ సెట్ అయితే 5% డైలీ రావడం హిట్ ఎక్కువ పోతుంది. సో అది కరెక్ట్ కదా, అది రాంగ్ వే ఆఫ్ ట్రేడింగ్. మీకు టెంపరీగా అకౌంట్స్ పాస్ అయి పేఅవుట్స్ వచ్చినా సరే లాంగ్ రన్ లో మీరు చాలా అమౌంట్ లూజ్ అవుతారు ఆ వే ఆఫ్ ట్రేడింగ్ చేస్తే మాత్రం. ట్రేడింగ్ అంటే కన్సిస్టెంట్ గా వెళ్ళాలి. సో 1% 2% రిస్క్ తో కన్సిస్టెంట్ రిటర్న్స్ తీసుకుంటూ వెళ్ళి అకౌంట్ పాస్ అవ్వాలి. అంతేగాని ఓవర్ రిస్క్ లో ఓవర్ ట్రేడ్ చేసుకుంటూ వెళ్తే మాత్రం కరెక్ట్ కాదు. XAUSD లో గోల్డ్ లో టైం ఫ్రేమ్ ఏది బాగుంటుంది? హాఫ్ అన్ అవరా, 1 అవరా? టైం ఫ్రేమ్ 30 minutes బెటర్ టైం ఫ్రేమ్. సో నేను 30 minutes రికమెండ్ చేస్తాను. 30 minutes. ఓకే, యా. థ్యాంక్ యూ. సో ప్లెయిన్ గా ఉంటుంది, ఆ నాయిస్ తక్కువగా ఉంటుంది. మీరు ఇచ్చే 1-to-1 సెషన్ లో ఏదైతే పెయిడ్ సర్వీస్ ఉందో అది క్లియర్ గా వాట్ ఇస్ వాట్ అనేది చెప్తారండి? అంటే లైక్ కంప్లీట్ గా బేసిక్స్ దగ్గర నుంచి ఫారెక్స్ అంటే ఏంటి, సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్, డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ అండ్ స్ప్రెడ్స్, ఇంకా స్లిప్పేజెస్ ఎలా పడతాయి అండ్ ఈ ఎక్స్చేంజెస్ ఎలా వర్క్ అవుతాయి. సో వెరీ ఇన్ డెప్త్. ఇంకా నాకు తెలిసి ఎవరు చెప్పలేరు, అంటే ఎవరు ఇప్పటి వరకు చెప్పలేదు. అది ఫారెన్ కోర్సెస్ అయి ఉండొచ్చు, తెలుగు కోర్సెస్ అయి ఉండొచ్చు, ఎక్కడ. సో ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు. మీరు మన గ్రూప్ లో ఉంటారు, వాళ్ళని అడగండి కోర్స్ ఎలా ఉంటుంది ఏంటని, వాళ్ళే చెప్తారు. ఓకే బ్రో, ఇది మీకు మెసేజ్ చేశాను బ్రో. మీరు అంటే ఒకసారి కాల్ అయిపోయినాక మన నాకు కాల్ చేస్తే అవైలబిలిటీ ఉంటారు కదా, మాట్లాడచ్చు కదా మీతో టెలిగ్రామ్? నేను మెసేజ్ చేస్తాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నాకు డిఎం చేసి వదిలేండి, నేను మొత్తం అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేసుకుంటూ వస్తాను. ఓకే అండి, డన్. మై ఫ్రెండ్ ఎఫెక్ట్స్ ఫ్యూచర్ రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేయదు. సిఎఫ్టీస్ లోనే చాలా కష్టపడుతున్నారు. ఫ్యూచర్స్ అంటే మాత్రం అసలు వద్దండి, బిగినర్స్ నేను రికమెండ్ చేయండి. ఫ్యూచర్స్ వెరీ టఫ్, వెరీ వెరీ టఫ్. ఎన్ని టైలింగ్ డ్రాడౌన్స్ ఉంటాయి, పేఅవుట్ క్యాప్స్ ఉన్నాయి. ఆ రూల్స్ అన్ని నేను చూసాను. సో యాజ్ ఆఫ్ నౌ నేను టెస్ట్ చేస్తున్నాను. ఫ్యూచర్స్ అకౌంట్ నేను క్రాక్ చేసిన తర్వాత అందులో ఉన్న లూప్ హోల్స్ ఉంటాయి కదా, అవి మొత్తం నేను చూసి మనం ఎలా ఓవర్కమ్ చేయొచ్చు. సో సిఎఫ్టీస్ తో కంపేర్ చేస్తే ఫ్యూచర్స్ లో ఇంకా బెటర్ గా ఎలా వెళ్ళొచ్చు అనేది నేను డీటెయిల్ గా చెప్తాను. సో నాకు ఇప్పటి వరకు నేను ఫ్యూచర్స్ టెస్ట్ చేసే క్రమంలో నాకు తెలిసింది ఏంటంటే ఫ్యూచర్స్ మన గ్రూప్ లో చాలా కష్టం పాస్ అవ్వడం. మన గ్రూప్ లో చాలా తక్కువ మంది పాస్ అవ్వగలరు. ఎందుకంటే సిఎఫ్టీ స్పేస్ తో కంపేర్ చేస్తే ఫ్యూచర్స్ చాలా హార్డ్. మీరు ట్రైలింగ్ రావడం అంతా అప్ సైడ్ వెళ్ళి డౌన్ సైడ్ ట్రేడ్ పుల్ బ్యాక్ అయితే మీ అకౌంట్ పోద్ది. సో లేదండి, ఆ రూల్స్ నేను చెప్పినా సరే మీకు చాలా డౌట్స్ వస్తాయి అండ్ చాలా కన్ఫ్యూజ్ అవుతారు. ఫస్ట్ సిఎఫ్టీస్ లో క్రాక్ చేయండి. ఫ్యూచర్స్ క్రమంగా నేను 2025 లో స్టార్ట్ చేస్తాను. సో ఫస్ట్ నేను ఒక అకౌంట్ తీసుకున్న తర్వాత పేఅవుట్స్ ఎలా ఉన్నాయి, నేను ఎప్పుడు ఒకటి చెయ్యాలంటే నాకు పేఅవుట్స్ రావాలి. నాకు పేఅవుట్స్ రాకుండా నేను ఏం రికమెండ్ చేయలేను మీకు కాన్ఫిడెన్స్ గా. ఇప్పుడు మై ఫండ్ ఎఫెక్ట్స్ మీకు రికమెండ్ చేస్తున్నానంటే నేను మల్టిపుల్ థౌసండ్స్ ఆఫ్ డాలర్స్ పేఅవుట్స్ తీసుకున్నాను కాబట్టి చెప్పగలను. ఇప్పుడు అదే మై ఫండ్ ఎఫెక్ట్స్ ఫ్యూచర్స్ నేను డైరెక్ట్ గా మీకు రికమెండ్ చేయలేను, ఎందుకంటే అందులో నేను ఒక పేఅవుట్ కూడా తీసుకోలేదు. సో ఫస్ట్ నేను క్రాక్ చేసిన తర్వాత నాకు కన్సిస్టెంట్ గా పేఅవుట్స్ వచ్చిన తర్వాత అప్పుడు నేను దాని మీద డీటెయిల్ గా వీడియోస్ చేస్తాను. సో అప్పటి వరకు ఫ్యూచర్స్ టచ్ చేయకండి, ఎందుకంటే ట్రస్ట్ ఇంపార్టెంట్ కదా మనకి. ఎంత మై ఫండ్ ఎఫెక్ట్స్ కంపెనీ అంటే మాత్రం ముందు టెస్ట్ చేయకుండా వెళ్ళడం కరెక్ట్ కాదు. సో మనల్ని నమ్మి చాలా మంది తీసుకుంటున్నారు ఇక్కడ అకౌంట్స్. సో వాళ్ళు అన్యం అయిపోతారు కంపెనీకి ఏమన్నా ప్రాబ్లం అయితే. నేను చూసి తప్పకుండా చేస్తాను. 2025 లో స్టార్ట్ చేస్తాను. పొటెన్షియల్ బైస్, నో ట్రేడ్ రేంజ్, సెల్స్ వెలో, పక్కన క్లియర్ రేంజ్. నైస్ ట్రేడ్. సో ఇది ఇంకా బెటర్ ఏంటంటే ఈ విక్ని క్రాస్ చేసిన తర్వాత తీసుకోవడం అంటే ఇంకా బాగున్నాను. సో ఈ విక్ని బ్రేక్ చేసిన తర్వాత, ఎందుకంటే చాలా క్లీన్ గా ఉంది కదా. సో ఓకే, ఇక్కడ మంచి లెర్నింగ్ పాయింట్. ట్రేడింగ్ ఎప్పుడన్నా సరే మీరు ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేసిన అప్పుడు బై చేద్దాం అనుకున్నప్పుడు మీకు చాలా దగ్గరగా అంటే వెరీ వెరీ నియర్. సో
ఇక్కడ వెరీ నియర్ గా విక్ ఉన్నప్పుడు ప్రీవియస్ క్యాండిల్ హై కంటే ఈ విక్ ని క్రాస్ చేసేంత వరకు వెయిట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ప్రీవియస్ క్యాండిల్ కి ఈ విక్ ఎంత ఉంది డిఫరెన్స్? జస్ట్ 3 పిప్స్ ఉంది. ఒక్క 3 పిప్స్ వెయిట్ చేస్తే మీకు ఇంకా కన్ఫర్మేషన్ పెరుగుతుంది. ఇప్పుడు మీకు చూసారా, ఇక్కడ ప్రీవియస్ క్యాండిల్ హైలో బ్రేక్ చేసిన తర్వాత మీరు ఎంటర్ అయ్యారు, కానీ ఇక్కడ ఈ విక్ రిజెక్షన్ కింద యాక్ట్ చేసింది, కింద ఫాలో అయింది. అది ఈ విక్ బ్రేక్ చేసిన తర్వాత మీరు ఎంటర్ అయ్యి ఉంటే పక్కన చాలా మంచి రేంజ్ ఉంది. ఒకవేళ ఇది స్టాప్ లాస్ ఇట్టే ఉంటే ఆ టైంలో మనం ఏం చేసేది ఏమి లేదు, మన రూల్స్ సాటిస్ఫై చేసింది కాబట్టి తీసుకున్నాం. కానీ ఈ విక్ ని క్రాస్ చేసిన తర్వాత మీరు ట్రేడ్ తీసుకుని ఉంటే మాత్రం మాక్సిమం స్టాప్ లాస్ కట్ట హిట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. సో ఇలా చిన్న జస్ట్ స్మాల్ డిఫరెన్స్ ఉన్నప్పుడు బెటర్ కన్ఫర్మేషన్ చూసుకోవడం కరెక్ట్ కదా మనకి. సో ఈ విక్ గురించి వెయిట్ చేస్తుంటే బెటర్. కానీ ఇది కూడా తప్పేం కాదు, మంచి ట్రేడే. లెవెల్ మీద క్లోజ్ అయింది, అంత పర్ఫెక్ట్ గా ఉంది. కానీ ఇక్కడ 15 మినిట్స్ లో రెసిస్టెన్స్ యాక్ట్ చేసింది. సో ఇప్పుడు మీరు ట్రేడ్ క్లోజ్ చేసేవచ్చు నన్ను అడిగితే, ఎందుకంటే ఆల్రెడీ 15 మినిట్స్ క్యాండిల్ మనకు అపోజిట్ గా క్లోజ్ అయింది. అండ్ తర్వాత కానీ టాప్ విక్ కేసు మరి బేరిష్ గా ఫ్లిప్ అయింది. సో ఇది బెటర్ ఎగ్జిట్. సో మీరు తీసుకున్న రిస్క్ లో 1% తీసుకోండి, మీరు 0.5% లూజ్ అవుతారు అంతే ఇక్కడ ఎగ్జిట్ అయితే. సో వెల్ మేనేజ్డ్, అంటే రిస్క్ కూడా చాలా బాగా మేనేజ్ చేయడానికి ఆపర్చునిటీ ఇచ్చింది. సో నెక్స్ట్ టైం ఇంకా బాగా చూసుకోండి. అదే 15 మినిట్స్ కానీ ఈ లెవెల్ మీద క్లోజ్ అయితే మాత్రం తిరగలేదు, చాలా మంచి రేంజ్ ఉంది. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు విక్స్, ఈ విక్స్ మన ట్రేడ్స్ స్టాప్ లాస్ లిఫ్ట్ చేయడానికి ఉంటాయి కదా, ఎలాంటి విక్స్ లేనివి ఈజీగా మూవ్ అయిపోతాయి. మీకు ఇంకా క్లారిటీగా అంటే ఎక్కడ ఉన్నాయి ఎగ్జాంపుల్స్, బెస్ట్ ఎగ్జాంపుల్స్. అండ్ రేంజెస్ కూడా చాలా ఇంపార్టెంట్ అనుకోండి. సో ఇక్కడ రేంజ్ చూసారా, రేంజ్ క్లీన్ గా ఉంది, క్లీన్ గా ఉంది. రేంజెస్ అండ్ విక్స్ కొంచెం కేర్ఫుల్ గా చూసుకోండి. స్టిల్ పైన అంటే చాలా మంచి రేంజ్ ఉంది. ఈ క్యాండిల్ బులిష్ క్లోజ్ అయినా సరే మనం ఇంకా ఆపర్చునిటీ ఉంది అప్ సైడ్ వెళ్ళేది. కానీ డిసెంబర్ మంత్ లో ఆల్రెడీ మీరు ఇప్పటి వరకు మంచి ప్రాఫిట్స్ లో ఉంటే ట్రేడ్స్ చేయడం అంత కరెక్ట్ కాదు. మళ్ళీ చెప్తున్నా, డిసెంబర్ మంత్ అనేది లెర్నింగ్ మంత్. ఎవరు పెద్ద పెద్ద ట్రేడర్స్ ఎవరో ట్రేడ్ చేయరు ఈ మంత్ లో. సో అందరూ వెకేషన్ అండ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో మీరు కూడా ఇప్పటి వరకు అలసిపోయి ఉంటారు. సో నేర్చుకోండి. లేదు అంటే లాట్స్ తగ్గించండి అట్లీస్ట్. సో ఫుల్ రిస్క్ వెళ్ళొద్దు, ఎందుకంటే కండిషన్స్ బాగా వాల్యూమ్ తక్కువగా ఉంటుంది కాబట్టి. No trade range. Yes. $80 range. యా క్లీన్ రేంజ్ క్లీన్ గా ఫిల్ చేసింది. బట్ క్యాండిల్ మీద క్లోజ్ అవ్వలేదు, ఇది ఇంపల్స్ అంటే. సో జీజే కూడా బ్రేక్అవుట్ ఇవ్వబోతుంది, ఇంకొక 8 మినిట్స్ ఉంది. గోల్డ్ అంటే ఆల్రెడీ బ్రేక్అవుట్ ఇచ్చింది, కానీ 50 మినిట్స్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది యాజ్ ఆఫ్ నో. అంటే గోల్డ్ 50 మినిట్స్ చాలా క్లీన్ గా రెసిస్టెన్స్ ఉంది. ఈ లెవెల్ ని కూడా క్రాస్ చేసి ఒక 15 మినిట్స్ కానీ మీద క్లోజ్ అయితే ఇంకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ. ఈ హైని బ్రేక్ చేసినా సరే మనకి రేంజ్ అంటే చాలా బాగుంది. 8 పిప్స్ ఉంది, సారీ 80 పిప్స్ ఉంది. టాప్ ప్లస్ జస్ట్ 20 పిప్స్. నేను జస్ట్ కాల్ చేస్తాను అంతే, నేను ఎటువంటి ట్రేడ్ తీసుకోవట్లేదు. ఈ మంత్ నేను ట్రేడ్స్ మీద ఫోకస్ చేయడం తగ్గిస్తాను. ఎందుకంటే ఆల్రెడీ ఈ మంత్ నేను చాలా మంచి ప్రాఫిట్స్ లో ఉన్నాను, కన్సిస్టెంట్ పేఅవుట్స్ కూడా ఉన్నాను. నాకు MyFundFX నుంచి ఒక పెండింగ్ పేఅవుట్ కూడా ఉంది. ఇంకొక 2 days లో నాకు ఒక పేఅవుట్ రాబోతుంది. సో లాస్ట్ 2 weeks చేసిన ట్రేడింగ్ సంబంధించిన పేఅవుట్ 18th అంటే 19th రావచ్చు అనుకుంటా. 18th రిక్వెస్ట్ పెడితే. అండ్ MyFundFX లో ఎవరికి పేఅవుట్ రిజెక్షన్స్ కూడా ఏమి లేవు కదా. సో నాకు తెలిసి నా వరకు ఎటువంటి ఇష్యూస్ రాలేదు. సో మీకు కూడా ఎవరు ఎటువంటి ఇష్యూస్ ఫేస్ చేయలేదు అనుకుంటున్నాను. సో స్టిల్ ఏమన్నా ఫేస్ చేస్తే మాత్రం నాకు తెలియచేయండి. తప్ప మీ వైపు లేదంటే మాత్రం తప్పకుండా నా సపోర్ట్ మీకు 100% ఉంటుంది. హలో, చెప్పండి. 8:15 కి న్యూస్ ఉంది కదండి, PPI ఏదో ఉంది న్యూస్. అవును, PMI ఫ్లాష్ మ్యానుఫ్యాక్చరింగ్ PMI అనుకుంటాను. అవును, ఇప్పుడు దానివల్ల ఏమైనా ఫ్లక్చువేషన్స్ ఉంటాయా, యా లేకపోతే తప్పకుండా ఉంటాయి. సో ఇది హై ఇంపాక్ట్ న్యూస్. సో కాబట్టి ఈ టైంలో హ్యూజ్ స్పెక్యులేషన్స్ ఉంటాయి. స్పెక్యులేషన్ మీన్స్ ఫ్లక్చువేషన్ బిగ్ గా ఉంటుంది. ఇప్పుడు ఇది ఈ టైంలో డాలర్ స్ప్రెడ్స్ కూడా పెరుగుతాయి. అంటే ఐ మీన్ ఇప్పుడు అంటే ఇది ఏమంటారు, న్యూస్ ని సరిగ్గా చూడలేదు. అంటే రేట్ కట్ అనేసి అన్నారు.
investing.com లో. అవును అవును ఇక్కడ ఏంటంటే ఈ ఫ్లాష్ మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ కానీ మనకి అగ్రెసివ్ గా పెరిగితే అంటే డాలర్ కి బుల్లిష్ కి వస్తే మనకి రేట్ కట్ చేసే పాసిబిలిటీ తక్కువ. అంటే నెక్స్ట్ రేట్ కట్ 25 బేసిస్ పాయింట్స్ ఫిక్స్ అయిపోయిందిలేండి, అది కాదు నేను మాట్లాడుతుంది. 2025 లో రేట్ కట్ గురించి మాట్లాడుతున్నాను. సో ఎప్పుడన్నా ఇప్పుడు నుంచి వచ్చే డేటాని ఇలా చూడండి. డాలర్ కి డేటా చాలా బులిష్ గా వస్తుంది. సో చాలా అంటే ఫోర్కాస్ట్ మీద చాలా బాగా వస్తుంది. ప్రీవియస్ తో కంపేర్ చేసిన చాలా మంచిగా డేటా వస్తుంది అనుకోండి. సో మీరు ఒకటే ఎక్స్పెక్ట్ చేయాలి, 2025 లో రేట్ కట్ ఎక్స్పెక్టేషన్స్ ఉండు. అంటే రేట్ కట్స్ అనేవి కట్ చేసే పాసిబిలిటీ చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ రేట్ కట్స్ చేస్తున్నారు అంటే దాని అర్థం ఏంటంటే ఎకనామీ వీక్ అవుతుంది. సో ఎకనామీ వీక్ అవుతుంది, ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి వచ్చినప్పుడు మాత్రం రేట్ కట్స్ చేస్తారు. అలా కాకుండా ఎకనామీ స్ట్రాంగ్ ఉండి, స్ట్రాంగ్ లేబర్ మార్కెట్ ఉండి, స్ట్రాంగ్ నెంబర్స్ పోస్ట్ చేసి ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి రాకపోతే మాత్రం రేట్ కట్ చేయరు. సో రేట్ కట్ కి మెయిన్ నెంబర్స్ మొత్తం మనకి హెల్ప్ అవుతాయి. సో నెంబర్స్ వరస్ట్ గా వస్తే రేట్ కట్స్ ఉంటాయి, బెస్ట్ గా వస్తే రేట్ కట్స్ ఉంటాయి. సింపుల్. ఇప్పుడు రేట్ కట్స్ చేస్తే మనకు డాలర్ కి వీకా? రేట్ కట్స్ చేస్తే మరి డాలర్ వీకే కదా. ఇప్పటి వరకు మీరు ఇప్పుడు ప్రెసెంట్ డాలర్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంది? 4.75 ఉందనుకుంటా. సో నేను కరెక్ట్ గా చూడలేదు ఎక్కడ ఉంటుంది ఇంట్రెస్ట్ రేట్. 4.75 ఉంది. అంటే మీరు ఇప్పుడు ఇక్కడ డాలర్ లో ఒక 1 lakh పార్క్ చేశారు, ఒక $1 lakh పార్క్ చేశారు. మీరు 1 year హోల్డ్ చేస్తే మీకు 4.75% ఇంట్రెస్ట్ రేట్స్ అంటే ఇంట్రెస్ట్ యాడ్ అయ్యి మీ ప్రిన్సిపల్స్ కి అంటే మీ ప్రిన్సిపల్ కి వస్తుంది మీకు మీ చేతికి. ఇప్పుడు వరకు ఈ డాలర్ లో హైయెస్ట్ ఎంత ఉంది? హైయెస్ట్ 5% అనుకుంటా. హైయెస్ట్ 5.5%. అంటే మీరు ఎటువంటి రిస్క్ తీసుకోకుండా జస్ట్ డాలర్ లో అంటే ఫిక్స్డ్ డిపాజిట్ యుఎస్ బ్యాంక్స్ లో చేస్తేనే మీకు 5.5% వాళ్ళు పే చేస్తున్నారు. సో ఇప్పుడు ఆటోమేటిక్ ఇది క్రమంగా 4.5, 4.25, 4 అండ్ 3.5 సో ఇలా డ్రాప్ చేస్తున్నారంటే ఇప్పటి వరకు ఈ ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన ఫండ్స్ అండ్ కంపెనీస్ దగ్గర అంటే బిగ్ కంపెనీస్ లైక్ గూగుల్, ఫేస్బుక్ అలాంటి పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి కదా, అంటే ఆ కంపెనీస్ బ్యాంక్స్ లో డిపాజిట్ చేసిన ఫండ్స్ ని ఇక్కడ మనకి బెటర్ రిటర్న్ వర్కౌట్ అవ్వట్లేదు. ఈ మనీ తీసుకువెళ్ళి మార్కెట్స్ లో అంటే మార్కెట్ లో పెడదాం, లైక్ గోల్డ్ లో కానీ లేదంటే స్టాక్ మార్కెట్స్ లో కానీ క్రిప్టో మార్కెట్ లో కానీ ఇలా అంటే ఫండ్స్ అనేవి చేంజ్ అవుతాయి అసెట్ క్లాస్ టు అసెట్ క్లాస్. సో అందుకు ఈ ఫ్లక్చువేషన్స్ మనకి ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ప్రతి అసెట్ క్లాస్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. రైట్, ఇది నేను చాలా క్లియర్ గా మీకు ఫండమెంటల్ అనాలిసిస్ వీడియోలో చెప్పాను. మీరు మెంటర్షిప్ లో ఉన్నారు కదా, సో అక్కడ మీకు అర్థం కాలేదు అందులో ఫెడరల్ రిజర్వ్ గురించి కదా అని. చూస్తాను కానీ ఇంకా అసలు 2 times చూసిన కన్ఫ్యూజన్ గానే ఉంది అసలు. ఓకే, ఫండమెంటల్స్ కదా కొంచెం అలాగే ఉంటుంది. నేను తీసుకుంటాను, మళ్ళీ ఇంకో క్లాస్ తీసుకుంటాను ఫండమెంటల్స్ మీద. సో ఈసారి ప్రీవియస్ గా కట్ చేసిన ఇంట్రెస్ట్ రేట్ సైకిల్స్ దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మాక్సిమం ఈ వీకెండ్ ఇంకా డీటెయిల్ గా చెప్తానండి. అర్థమైనట్టే ఒకసారి అనిపిస్తుంది. 1-2 సార్లు చూడండి, మాక్సిమం అర్థం అవుతుంది. ఓకే ఓకే, అదే కొంచెం అర్థమైనట్టే అనిపిస్తుంది. మళ్ళీ అర్థమైనట్టే అనిపిస్తుంది, మళ్ళీ ఏదో కన్ఫ్యూజన్ లో మళ్ళీ అవునా కాదా అన్న అపోహలో ఉండిపోవాల్సి వస్తుంది. అందుకే ఒకసారి అడుగుదామని చేసి. ఓకే ఓకే, ఇంకా డీటెయిల్డ్ గా చెప్పాలి అయితే. సో నెక్స్ట్ వీక్ చేస్తాను ఫండమెంటల్స్ మీద, మీకు క్లాస్ తీసుకుంటానండి. గ్రూప్ లో అడగండి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే. మెంటర్షిప్ గ్రూప్ చాలా అక్కడ అడగట్లేదు మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా, అక్కడ అడిగితే నేను అక్కడే ఆన్సర్ చేస్తాను. గురించి కూడా ఒక ఈవెంట్ ఇంపార్టెంట్ ఫారెక్స్ ఈవెంట్స్ ఉంటాయి కదా, జనరల్ గా ఈవెంట్స్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ అనేవి దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను. కానీ యాజ్ ఆఫ్ నో మీరు ఇంపార్టెంట్ ఈవెంట్స్ చెప్పండి అంటే నేను చెప్పేది ఫస్ట్ సిపిఐ నంబర్స్. సో సిపిఐ నంబర్స్ అనేవి మనకి అది చాలా బిగ్ ఈవెంట్. నెక్స్ట్ వచ్చి ఇంట్రెస్ట్ రేట్స్ డిసిషన్, నెక్స్ట్ వచ్చి మనకి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ నంబర్స్. సో ఇది ఎన్ఎఫ్పి అన్ని కంట్రీస్ లేకపోతే ఓఎస్ మార్కెట్ ఒకటేనా సార్ ఇది అన్ని కంట్రీస్? అంటే ఇక్కడ మీకు ట్రేడింగ్ చేసే అసెట్ క్లాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు స్పెషల్లీ నేను గోల్డ్ ట్రేడ్ చేస్తాను అంటే నాకు డాలర్ మీకు వచ్చే న్యూస్ చాలా ఇంపార్టెంట్. మీరు అలా కాకుండా కెనడియన్ పేర్స్ ట్రేడ్ చేస్తారనుకోండి, లేదా జపనీస్ పేర్స్ ట్రేడ్ చేస్తారనుకోండి, మీకు సేమ్ ఇప్పుడు నేను చెప్పిన ఈవెంట్స్ మాత్రం హై ఇంపాక్ట్. కాకపోతే మీరు ఆ కంట్రీకి సంబంధించిన నెంబర్స్ ట్రాక్ చేయాలి. అంటే సిపిఐ నెంబర్స్, అన్ఎంప్లాయ్మెంట్ రేటు, సో ఆ కంట్రీకి సంబంధించింది. సో ఇక్కడ ఏంటంటే డాలర్ సంబంధించిన పేర్స్ లో మీరు ట్రేడ్ చేస్తే డాలర్ సంబంధించిన ఈవెంట్స్ ట్రాక్ చేస్తారు. సేమ్ ఈవెంట్స్ చేంజ్ ఏం లేదు. సిపిఐ నెంబర్స్, ఎన్ఎఫ్పి నెంబర్స్, అన్ఎంప్లాయ్మెంట్ రేట్, ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్. లేదు మీరు కెనడియన్ డాలర్ లేదంటే జపనీస్ యెన్, సో ఇలా ఈ కరెన్సీస్ సంబంధించిన పేర్స్ లో ట్రేడ్ చేస్తే ఆ కంట్రీకి వచ్చే కరెన్సీ అంటే ఆ కంట్రీకి వచ్చే నెంబర్స్ ట్రాక్ చేస్తారు. సో అంతే.
అంతకు మించి మిగతా ఈ క్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ కానీ సర్వీస్ పిఎంఐ కానీ సో ఇవన్నీ జస్ట్ హై ఇంపాక్ట్ న్యూస్ ఏం కాదు, జస్ట్ ఏంటంటే కొంతవరకు అంటే వాటితో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ సిపిఐ నెంబర్స్ తో కంపేర్ చేస్తే. ఇక్కడ నేను క్లియర్ గా రాస్తాను సరే. హై ఇంపాక్ట్ న్యూస్ లో ఫస్ట్ వచ్చి సిపిఐ నెంబర్స్, నెక్స్ట్ వచ్చి ఎన్ఎఫ్పి నెంబర్స్, నెక్స్ట్ వచ్చి ఎన్ఎఫ్పి సార్ నాకు తెలియదు సార్. ఎన్ఎఫ్పి అంటే నాన్ ఫామ్ పేరోల్స్. అంటే ఈ నెంబర్స్ అనేవి ప్రీవియస్ మంత్ తో కంపేర్ చేస్తే ఈ మంత్ లో ఎన్ని కొత్త జాబ్స్ క్రియేట్ అయ్యాయి అని మనకి చూపిస్తారు. సో నాన్ ఫామ్ ఎంప్లాయ్మెంట్ చేంజ్ ఎన్ఎఫ్పి నెంబర్స్. సో ప్రీవియస్ మంత్ లో జాబ్స్ అనేవి 36K ఉన్నాయి, అంటే 36,000 నంబర్స్ మనకి జాబ్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. కానీ ఇక్కడ ఫోర్కాస్ట్ చూసారా, ఈ మంత్ మాత్రం 218 అంటే 218,000 నంబర్స్ జాబ్స్ కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయి అని యాంటిసిపేట్ చేశారు. కానీ దానికంటే ఎక్కువగా క్రియేట్ అయ్యాయి, అంటే 2,27,000 న్యూ జాబ్స్ క్రియేట్ అయ్యాయి. సో ఇవే ఎన్ఎఫ్పి నెంబర్స్ అనేవి ప్రీవియస్ మంత్ తో కంపేర్ చేస్తే ఈ మంత్ లో ఎన్ని న్యూ జాబ్స్ క్రియేట్ అయ్యాయి అనేది మనకి ఈ నెంబర్ చెప్తుంది. ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్ ఫ్రైడే వస్తాయి ఈ నెంబర్స్. ఎన్ఎఫ్పి నెంబర్ నాన్ ఫామ్ ఎంప్లాయ్మెంట్ చేంజ్. ఎన్ఎఫ్పిని నాన్ ఫామ్ పేరోల్ అని కూడా అంటారు, కాకపోతే ఇక్కడ నాన్ ఫామ్ ఎంప్లాయ్మెంట్ చేంజ్ అని ఉంది. దానికి అదర్ నేమ్ నాన్ ఫామ్ పేరోల్స్ ఆర్ జాబ్ నెంబర్స్. చాలా నేమ్స్ ఉంటాయి, నేమ్స్ డిఫరెంట్ కానీ నెంబర్స్ వస్తాయి. బ్రో ఒక చిన్న డౌట్ అడగచ్చా? అడగండి బ్రో. ఇప్పుడు న్యూస్ ఫోర్కాస్ట్ కైనా ఎక్కువ, బట్ ప్రీవియస్ దాంతో తక్కువ వస్తే ఎట్లా బ్రో? ఫోర్కాస్ట్ చూడాలా ఇక్కడ మరి? అంటే మార్కెట్ ఇక్కడ ఫోర్కాస్ట్ అనేది మార్కెట్ లో బిగ్ హెడ్జ్ ఫండ్స్, బిగ్ బ్యాంక్స్ అండ్ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ కట అది పెట్టే నెంబర్. అంటే అందులో వర్క్ చేసే వాళ్ళు డిసైడ్ చేస్తారు ఫోర్కాస్ట్ అనేది. సో ఫోర్కాస్ట్ తో కంపేర్ చేస్తే మనకి పెరిగినా తగ్గినా ఫోర్కాస్ట్ ఎక్కువగా తీసుకుంటారు. ప్రీవియస్ నంబర్స్ పెద్దగా మనకి లెక్క చేయరు. కానీ మీరు ఓవరీ లాంగ్ టర్మ్ అంటే ఇప్పుడు స్వింగ్ ట్రేడింగ్ చేస్తున్నారు అనుకోండి, ఈ రోజు బై చేసి 1 వీక్ 2 వీక్స్ హోల్డ్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు మీకు ఫోర్కాస్ట్ కంటే ప్రీవియస్ నంబర్స్ ఇంపార్టెన్స్ ఎక్కువ ఇవ్వాలి. అది మీరు ఇంటర్డే స్కాల్పింగ్ ప్రాస్పెక్ట్ లో చూస్తే మాత్రం ఫోర్కాస్ట్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అది మీరు ట్రేడింగ్ స్టైల్ బేస్ చేసుకుని దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది మీరు డిసైడ్ అవ్వాలి. స్వింగ్ ట్రేడింగ్ కి ప్రీవియస్ నంబర్స్, ఇంటర్డే వరకు అంటే మాత్రం ఫోర్కాస్ట్ తో కంపేర్ చేయాలి. గోల్డ్ చూస్తే ఫేక్ అవుట్ ఇచ్చింది. సో 30 minutes ఫేక్ అవుట్. గోల్డ్ లో 30 minutes ఫేక్ అవుట్ ఇచ్చింది. చూసారు ఈ మంత్ మండే అసలు ఏం ఆపర్చునిటీస్ ఏమి లేవు. మార్నింగ్ పక్కన క్లీన్ రేంజ్ ఉంది, క్లీన్ గా పోయింది, కానీ ఇక్కడ బ్రేక్అవుట్ ఎంట్రీ ఏమి ఇవ్వలేదు, ఇంపల్స్ ఎంట్రీ వెళ్ళిపోయింది చాలా అగ్రెసివ్ గా. బట్ ఇక్కడ ఫుల్ బ్లాక్ వెయిట్ చేస్తే ఇంకా బెటర్ కదా, కరెంట్ స్వింగ్ అప్ లో ఉంటాయి కదా. అవునవును, ఇక్కడ బెటర్ ఏంటంటే ఇప్పుడు ఒక పుల్ బ్యాక్ గురించి లైక్ ఇలా ఒక మంచి పుల్ బ్యాక్ ఇచ్చి ఒక సపోర్ట్ ఫామ్ అయితే బయింగ్ చూడొచ్చు. సో ఇది బెటర్ ఏరియా, లేదంటే ఈ లెవెల్ కింద సెల్లింగ్ చూడొచ్చు. ట్రేడింగ్ ఆపేసాను జాన్ ఫస్ట్ వీక్ వరకు. సింపుల్ ట్రేడ్ ఈ మంత్ బెటర్. అది ట్రేడింగ్ ఆపే శుభ్రంగా బ్యాక్ టెస్టింగ్ మీద ఫోకస్ చేయి, డేటా కలెక్ట్ చేయి. ఆల్రెడీ బ్యాక్ టెస్టింగ్ ఈసారి నేను కూడా అగ్రెసివ్ గా వర్క్ చేస్తాను. సో సిమ్యులేషన్ మాత్రం మ్యాంటేషన్ స్టూడెంట్స్ కి చాలా గట్టిగా ఉంటాయి ఈ 1 month, ఈ 2 weeks, 1 month కాదు 2 weeks. ఓకే బ్రో, ఇఫ్ పాసిబుల్ ఒక్క రోజు 2 hours 3 hours బిఫోర్ చెప్తారా? నేను చెప్తాను. అసలు ఆ సిమ్యులేషన్ చేయడానికి ఇక్కడ మీరు లేరు సిమ్యులేషన్ లో, నాకు తెలుసు, నేను చూసాను మమ్మల్ని, మీరు జాయిన్ అవ్వలేదు. ఇక్కడ ఈ సిమ్యులేషన్ నేను బయట ఉన్నానా, నెట్ ఇంటర్నెట్ లేదు, సో డిస్కనెక్ట్ అయిపోయింది. అవును, నాకు అర్థమైంది. ఈ సిమ్యులేషన్ నేను ఎందుకు అంటే చాలా మార్నింగ్ చేశాను, ఎర్లీ 6 o'clock స్టార్ట్ చేస్తాను. ఆ టైంలో అసలు ఎవరు జాయిన్ అవ్వరు అనుకున్నాను, కానీ రికార్డ్ అవుతుంది కదా, సరే రికార్డ్ అయిన తర్వాత వాళ్ళే చూస్తారులే అనుకున్నాను. కానీ జాయిన్ అయ్యారు, 5 members వరకు జాయిన్ అయ్యారు. నేను ఇది ఏం అనౌన్స్మెంట్ చేయలేదు, సడన్ గా ఇచ్చేసాను. బట్ ఈసారి ముందుగా అనౌన్స్ చేస్తానండి. అంటే అంత ఎర్లీగా సిమ్యులేషన్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే
ఈవినింగ్ చేసి మాకు ఇక్కడ ఎలక్ట్రిసిటీ లైన్ చేంజ్ చేస్తున్నారు, అక్కడ పవర్ ఇష్యూస్ వస్తున్నాయి. సో డైలీ సిమ్యులేషన్ చేస్తాను అంటున్నాను, కానీ చేయట్లేదు. సో ఏదో ఒక ప్రాబ్లమ్స్ వల్ల. సో అందుకే ఇంక ఈ రోజు ఎలాగైనా సరే ఇంక లేచిన వెంటనే సిమ్యులేషన్ స్టార్ట్ చేస్తాను. ఇంక ఎంతమంది జాయిన్ అవుతారు, లేదంటే రికార్డింగ్ అయినా చూస్తారని. సో అది మెయిన్ రీజన్. సిమ్యులేషన్ ఎలా ఉంది, బాగుందా, అంతా క్లియర్ గా అర్థమైందా? బాగా అర్థమైంది. ఇంకా లైవ్ గా చూస్తే ఇంకా బాగుంటాయి ఫీడ్బ్యాక్. ఓకే, లైవ్ లో తప్పకుండా రూల్స్ చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈసారి ముందుగా అనౌన్స్ చేస్తాను. ఈసారి నైట్ ప్లాన్ చేద్దాం, 8 నుంచి 10 2 hours ప్లాన్ చేద్దాం. ఓకే, ఒకసారి రిజల్ట్స్ చూపిస్తాను. చెప్పండి బ్రో. మీరు ఎన్ని ఇయర్స్ గా ప్రాప్ ఫామ్ లో చేస్తున్నారు బ్రో ట్రేడింగ్? నేను లాస్ట్ 3 years, మోర్ దెన్ 3 years ఉంటుంది. 3 years నుంచి ప్రాప్ ఫామ్ లో చేస్తున్నారు. అప్పటి నుంచి ఉన్నాయి ఈ ఫండెడ్ ఎఫెక్ట్స్ ఎన్ని 3 ఏళ్ళుగా? అవును, ఫస్ట్ కంపెనీ వచ్చి FTMO ఉండేది. నేను FTMO లో ట్రేడ్ చేశాను. నాకు $2,000 పేమెంట్ కూడా వచ్చింది FTMO లో. సో కానీ FTMO మన ఇండియన్స్ బ్యాన్ చేస్తుంది. సో FTMO తర్వాత మనకి ఇలా MyFundedFX కి వచ్చాను. MyFundedFX అండ్ ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి, కానీ MyFundedFX కంటే ట్రస్టబుల్ కంపెనీ నాకు కనిపించలేదు. సో MyFundedFX దగ్గర నేను ఇంకా అలా స్టిక్ గా ఉన్నాను. సో చాలా ఇయర్స్ నుంచి ఉన్నాయి టాప్ ఫార్మ్స్. సో ఇది లాస్ట్ నేను చేసిన సిమ్యులేషన్. ఒకసారి మీరు కూడా వినండి. సో ఇది పెయిడ్ మెంబర్స్ చేశాను. సో ఇక్కడ చూసారా రిజల్ట్స్, లాస్ట్ సిమ్యులేషన్. సో టోటల్ ప్రాఫిట్ వచ్చి 7.43%, కానీ డ్రాడౌన్ జస్ట్ 2.62. అండ్ ఇంకా ఇక్కడ ఈ సిమ్యులేషన్ చూసిన వాళ్ళు తెలుసు, మనం కొన్ని సెషన్స్ స్కిప్ చేస్తాం. స్పెషల్లీ ఫ్రైడే అన్వే సెషన్ చేయలేదు నేను, ఎందుకంటే టైం చాలా అయిపోయింది, ఇప్పటికీ సిమ్యులేషన్ 2 hours అయిపోయిందని. సో అది కూడా చేస్తుంటే మనం ఈజీగా 10% ఈజీగా చేద్దాం. సో అంటే 1 week లోనే మనకి ఫస్ట్ phase 1 పాస్ అయిపోయినట్టే ఈ నెంబర్స్ బేస్ చేసుకుని. చాలా అంటే చాలా టఫ్ మంత్ అని చెప్పాలి. స్పెషల్ నవంబర్ మనం చేసిన వీక్ చాలా టఫ్ వీక్, మనకి చాలా స్టాప్ లాస్ కూడా ఇట్టాయి. సో ఈ సిమ్యులేషన్ చూస్తుంటే మీరు ఆల్రెడీ పెయిడ్ మెంబర్స్ కి తెలిసే ఉంటది, నేను చాలా బ్యాక్ టు బ్యాక్ స్టాప్ లాస్ కూడా తీసుకున్నాను ఈ సిమ్యులేషన్ లో. టఫ్ వీక్, బట్ మంచి రిజల్ట్స్ వచ్చాయి. సో ఇక్కడ గ్రాఫ్ చూసారా ఎలా వెళ్ళిందో, మధ్యలో కన్సల్టేషన్, తర్వాత బౌన్, సో తర్వాత కొంచెం పుల్ బ్యాక్, తర్వాత మళ్ళీ అనుకున్న లెవెల్కే వచ్చింది. నైస్. సో కన్సిస్టెంట్ లాట్ సైజ్, సో మంచి నెంబర్స్ పోస్ట్ చేసాం. సో అగైన్ చెప్తున్నాను, డిసెంబర్ బెస్ట్ లెర్నింగ్ మంత్. సో మీరు ఎవరన్నా నేర్చుకోవాలి అంటే మాత్రం మన మెంటర్షిప్ నేను ఓపెన్ లోనే ఉంచుతున్నాను. సో మీరు జస్ట్ నాకు DM చేయండి. ఐమ్ షూర్ గా చెప్తున్నాను, నేను మెంటర్షిప్ లో ఏదంటే టీచ్ చేశానో అది మీరు లైవ్ లో అప్లై చేయండి. మీరు ఎందుకు ఫెయిల్ అవుతారో నేను చూస్తాను. సో ఫారెక్స్ లో అండ్ ఇంకా మీకు మెంటర్షిప్ లో ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి. సో ఈ డిసెంబర్ మంత్ ఇంకా చాలా వస్తాయి. ఫండమెంటల్స్ వీళ్ళు కొంతమందికి అర్థం అవ్వలేదు అన్నారు. సో నేను ఇంకా కొంచెం డీటెయిల్డ్ గా వెళ్తాను, ఫండమెంటల్స్ ఇంకా డీప్ గా వెళ్తాను. సెంట్రల్ బ్యాంకింగ్ ఇంకా టచ్ చేయలేదు కదా, సో సెంట్రల్ బ్యాంకింగ్ రేంజ్ కి వెళ్ళి చూద్దాం. అంటే అక్కడ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా సిమ్యులేషన్స్ అగ్రెసివ్ గా ఉంటాయి. అండ్ మీకు చెప్పాను షార్ట్స్ చేస్తాను, ఏ సెటప్ కా సెటప్ అని. సో అది కూడా వర్కింగ్ లో ఉంది. అది చాలా చాలా హెడేక్ వర్క్. సో షార్ట్స్ చేయడం అనేది, రికార్డ్ చేయడం నాకు చాలా వర్క్ అయిపోతుంది. సో డైలీ రికార్డ్ చేసుకోవడం. బట్ చెప్పాను కదా ఇస్తానని, సో దాని మీద కూడా ప్లేలిస్ట్ రెడీ అవుతుంది. సో అది కూడా మీకు ఇస్తాను మెంటర్షిప్ వాళ్ళకి. అంటే ఏ సెటప్ ట్రేడ్స్ మనం ఎలా మేనేజ్ చేయాలి, సెటప్స్ ఈజీగా ఫిగర్ అవుట్ చేయడానికి ఆ షార్ట్స్ మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. సెటప్ వైజ్ షార్ట్స్ చాలా అప్డేట్స్ ఉన్నాయి. సో ఫ్యూచర్ లో రాబోతున్నాయి. అంతే జాగ్రత్తగా నేర్చుకోండి, తప్పకుండా సక్సెస్ అవుతారు. సో 2025 లో తప్పకుండా మెంటర్షిప్ స్టూడెంట్స్ దగ్గర నుంచి నేను పేవర్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను. తీసుకుంటారు మీరు, నేను చెప్పినవన్నీ ఫాలో అవుతాయి MyFundedFX దగ్గర నుంచి. ఓకే, ఇంకా ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? వావ్, వాట్ ఏ ఫేక్ అవుట్, డామ్ క్రేజీ ఫాల్. సో ఈ సెటప్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. టేక్అవుట్ ఎంట్రీ. టేక్అవుట్ ఎంట్రీ
clean range, clean fall, and 6 o'clock high volume time. Nice. మీరు ఇది ట్రేడ్ తీసుకోవాలంటే ఈ లోన్ బ్రేక్ చేసిన తర్వాత ట్రేడ్ తీసుకుంటారు. మీ స్టాప్ లాస్ వచ్చి లెవెల్ మీదన, ప్రీవియస్ క్యాండిల్ ఏం అవసరం లేదు, ఈ లెవెల్ మీదన పెట్టుకుంటే సరిపోతుంది. లేదంటే ఈ క్యాండిల్, ఈ రెడ్ క్యాండిల్ ఓపెనింగ్, సో మీ టార్గెట్ వచ్చి సపోర్ట్ వరకు పెట్టచ్చు. ఈజీ 1:2 రిస్క్ రివార్డ్ రేషియో ఉంది. నైస్ రేంజ్, నైస్ ట్రేడ్. సో బ్రేక్అవుట్ ఫెయిల్ అయింది. బ్రేక్అవుట్ ఎవరంటే తీసుకున్నారో వాళ్ళు ఫేక్అవుట్ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ వచ్చిన లాస్ ఇక్కడ కవర్ అవుతుంది, ఈజీ కవర్ అయి ఉంటుంది. ఓకే గైస్, సో ఇక్కడతో స్ట్రీమ్ ఎండ్ చేస్తాను. మీకు ఎటువంటి క్వశ్చన్స్ లేకపోతే ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చు. రైట్, సో ఇంకెవరికి ఎటువంటి క్వశ్చన్స్ లేవు అనుకుంటున్నాను. ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. సో రేపు మళ్ళీ కలుద్దాం. రేపు మాక్సిమం స్ట్రీమ్ ఉంటుందా ఉండదా, సో గ్రూప్ లో అనౌన్స్ చేస్తాను నేను. అండ్ మీరు ఎవరైనా మెంటర్షిప్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నాకు డిఎం చేయండి. అండ్ యాజ్ ఆఫ్ నౌ అంటే మాత్రం ప్రాబ్లమ్స్ 20% డిస్కౌంట్ ఆఫర్ చేస్తుంది. అది మై ఫండ్ ఎఫెక్ట్స్ దగ్గర నుంచి డిస్కౌంట్స్ చాలా రేర్ గా వస్తాయి. సో ఫెస్టివల్ సీజన్ కాబట్టి మనకు 20% డిస్కౌంట్ ఇస్తుంది. సో యూస్ చేసుకోండి. లింక్ మీద క్లిక్ చేసి అకౌంట్ పై చేస్తే మన ఛానల్ హెల్ప్ అవుతుంది. రైట్, సో మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, ప్రాబ్లమ్స్ నుంచి, బ్రోకర్స్ దగ్గర నుంచి, ఫారెక్స్ లో, సైకాలజీ, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా గ్రూప్ లో అడగండి. నేను ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తాను. సో నేర్చుకోండి. డిసెంబర్ బెస్ట్ లెర్నింగ్ మంత్, ట్రేడింగ్ మంత్ కాదు, లెర్నింగ్ మంత్ మాత్రమే. సో డిసెంబర్ లో ట్రేడింగ్ చేసి ప్రాఫిట్స్ ఎర్న్ చేద్దామని ఎక్స్పెక్ట్ చేయొద్దు, వాల్యూమ్ ఉండదు. ఓకే, రైట్, థ్యాంక్ యూ.